మరి ఇన్ని మెడిటేషన్స్ కానీ ఇన్ని యోగా సెంటర్స్ పూర్వం ఉన్నాయా? రాలేదు. ఉన్నాయా ఇవన్నీ? లేవు. మరి ఇవన్నీ లేకుండానే వాళ్ళు ఆరోగ్యకరంగా ఆనందకరంగా ఎట్లా జీవించారు? మరి మన పరిస్థితి ఏంటి? మనం ఎందుకు ఇన్ని రకాల ఇబ్బంది పడుతున్నాం అనేటటువంటి దాని గురించి ఆలోచించాలి. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక గుప్పెడు నుంచి మట్టిని తీసుకొచ్చే పరిస్థితి ఉండదు ఎక్కడి నుంచి అయినా కానీ. సో మట్టి కాలుష్యం అయిపోయింది, మట్టి కలుషితం అయిపోయింది. మట్టి చాలా పొల్యూట్ అయిపోయింది. ఇప్పుడు మంచి మట్టిని తీసుకొచ్చే పరిస్థితి లేదు. రైతులు కూడా తెలియకుండా రకరకాలైనటువంటి రసాయనాలు వాడటం వల్ల ఏమైంది? మట్టి కలుషితం అయిపోయింది. సరే పోనీ మంచి నీరు దొరుకుతుందా అంటే అంత మినరల్ జనరల్ వాటర్, మంచి నీరు కూడా దొరకట్లేదు. ఇదివరకు అయితే బావిల్లో నుంచి కానీ బోర్లో నుంచి వచ్చే నీరు తాగే పరిస్థితి ఉంది. కానీ ఈ రోజు మనం ఏం చేస్తున్నాం? మినరల్ వాటర్ అని చెప్పేసి ప్రాసెస్డ్ వాటర్ తాగుతున్నాం, డీమినరలైజ్డ్ వాటర్. యాక్చువల్గా వాటర్ బాటిల్ మీద మినరల్ వాటర్ అని యాడెడ్ మినరల్స్ అని ఉంటుంది. అంటే అందులో ఉన్న మినరల్స్ అన్ని తీసేసి వాళ్ళు కొంత కలుపుతారంటారు. అది నిజం కాదు. ఎవరు వాటర్లో మినరల్ కలపలేరు. అవి ఉంటేనే ఏ ప్రాంతంలో పుట్టేవాళ్ళకి ఆ మినరల్ అవసరం కాబట్టి ఆ నీళ్లు తాగుతాం, సహజంగా అది ఉంటుంది కాబట్టి ఆ నీళ్ళు అనేవి ఇబ్బంది అయినాయి. అట్లా ఆ నీళ్లు పోయినాయి. సరే అయిపోయింది, తీసేద్దాం. భూమిని తీసేసాం, నీళ్ళని తీసేసాం, నెక్స్ట్ లెవెల్కి వెళ్దాం. సరే అగ్నికి ఎంతసేపు ఎండలో ఉంటున్నారు మీరు? పూర్వం రోజుల్లో అయితే పొద్దున 6 నుంచి దాదాపుగా సరే 6 వదిలేసి 8, 9 దగ్గర నుంచి సాయంత్రం 5 దాకా అందరూ ఎండలోనే ఉండేవాళ్ళు. ఎవరో ముసలాళ్ళు చిన్నపిల్లలు తప్పితే ఎండకు దాదాపుగా ఎక్స్పోజ్ అవ్వని వాళ్ళు లేరు. అవునా కదా? ఇప్పుడు అసలు ఎండలో ఉండేవాళ్ళు ఎవరున్నారు చెప్పండి? ఎండలోకి వెళ్తే గొడుగు వేసుకుంటాం లేదా వెహికల్లో వెళ్తాం, కవర్గా వెళ్తున్నాం. సో ఎండ అంటే సూర్యుడి నుంచి వచ్చేటటువంటి డి విటమిన్ ఏదైతే ఉందో ఆ విటమిన్ రావట్లేదు. ఇప్పుడు డి విటమిన్ చాలా మంది చెప్తారు నాన్ వెజిటేరియన్ లోనే ఉంటుంది, మిగతా వాటిలో ఉండదు. నాన్ వెజిటేరియన్ అంటే ఎండకి ఎవరైతే బాగా ఎక్స్పోజ్ అవుతారో ఆ వాటిలో ఉంటదని, అంతే తప్ప ఒక్క దాంట్లోనే ఉంటది అనేది అది అబద్ధం. అట్లయితే మరి మాంసం బాగా తినే వాళ్ళు డి విటమిన్ తగ్గకూడదుగా? మరి వాళ్ళు ఎందుకు తగ్గుతుంది? అట్లని అసలు మాంసం తినని వాళ్ళలో కూడా డి విటమిన్ ఏమి తక్కువ లేదుగా, చాలా మందిలో బాగానే ఉంది కదా. అవునా కదా? అది మనిషి మనిషికి మారుతూ ఉంటుంది, ప్రాంతాన్ని బట్టి, వయసుని బట్టి, ఆలోచన బట్టి ఇవన్నీ మారుతూ ఉంటాయి తప్ప ఇట్లానే ఒక ప్రామాణికత ఏం లేదు. అది భూమిని మంచి దాన్ని తీసుకురాలే, భూమితో అనుసంధానం పోయింది, నీటిలో అనుసంధానం పోయింది, మంచి నీరు లేదు, నీటి ప్రాణశక్తి రావట్లేదు. తర్వాత అగ్నితో సంబంధం లేదు. సరే వాయువు తీసుకుందాం. ఈ వాయువుతో సంబంధం ఉందా అంటే మీ ఇంట్లో రిఫ్రిజిరేటర్ ఉంటే దాని నుంచి నిరంతరం ఫ్లోరో కార్బన్స్ అని చాలా హార్మ్ఫుల్ గ్యాసెస్ రిలీజ్ అవుతూ ఉంటాయి. మీ ఇంట్లో ఒక ఫ్రిడ్జ్ ఉంటే గ్యారంటీగా. అట్లానే మీకు ఇంటికి ఒక వెహికల్ ఉంది, మీ ఇంటికి ఒక ఏసీ ఉంది. ఇవన్నీ కూడా ఏం చేస్తున్నాయి? మీలో ఎయిర్ని పొల్యూట్ చేస్తాయా, ప్యూరిఫై చేస్తాయా? ఎయిర్ని పొల్యూట్ చేస్తాయి. ఇంకా ఈజీగా పొల్యూట్ చేయటం ఏంటంటే మనం వాడే పర్ఫ్యూమ్స్ అన్నీ కూడా మనలో ఉన్న ఇంటిని పర్ఫ్యూమ్ చేస్తాయి. రూమ్ ఫ్రెషనర్స్ అన్ని అది వాసన అది వస్తుంది కానీ మంచి సహజంగా ఉండే వాసన ఉండదు కదా. అవి పొల్యూట్ చేసేస్తాం. అవి కాకుండా ఇంటికి ఒక వెహికల్ ఉంటే ఒక ఆయన చెప్తారు ఇట్లా, నీకు ఎవరి మీద ఉన్న కోపం ఉంటే వాళ్ళ ఇంటికి వెళ్ళి ఒక్కసారి కిక్ కొట్టితే బండి స్టార్ట్ చేస్తే వచ్చే పొగ ఏం చేస్తుందంటే వాళ్ళని దాదాపుగా 400 రకాల వ్యాధికార క్రిములు దాని నుంచి రిలీజ్ అవుతాయి. అంత పొల్యూటెన్స్ వస్తాయి. కాబట్టి చేతబడి చేయించాల్సిన పనిలే, వాళ్ళ ఇంటి ముందు పోయి ఒక కిక్ కొట్టి పొగ బండి స్టార్ట్ చేసి వెళ్ళిపోయిన చాలు, వాళ్ళకి జరగాల్సినంత చెడు తగ్గిద్దని చెప్పి చెప్తున్నారు ఎగ్జాంపుల్ కింద. సో అంత హార్మ్ఫుల్. సో వెహికల్ మూవ్మెంట్ పెరిగిపోయింది. చెట్లను తీసేసాం దాదాపుగా. చెట్లు ఇంటి పరిసరాల ప్రాంతాల్లో కానీ మన గృహ పరిసరాల్లో ఉన్న చెట్లన్నీ అయిపోయినాయి, అడవులన్నీ తగ్గిపోతున్నాయి. సో వాయు కాలుష్యం ఏర్పడుతుంది, ఎక్కువ వాయు కాలుష్యం. ఇప్పుడు ఢిల్లీ, ముంబై లాంటి పట్టణాల్లో ఆక్సిజన్ కొనుక్కొని పెట్టుకుంటారు, ఆక్సిజన్ మాస్క్లు. వెళ్తా వెళ్తా కాసేపు ఆక్సిజన్ పీల్చుకొని ఆక్సిజన్ తగ్గించుకొని. ఇప్పుడు అసలు చెక్ చేస్తా ఉంటే ప్రతి మనిషికి సాచురేషన్ 98, 99 ఉంది. 100% సాచురేషన్ ఉన్న మనిషి లేదు. మనం
పల్స్ మీటర్ పెట్టుకుంటే చాలా మందికి ఆక్సిజన్ అనేది తగ్గిపోతుంది. ఇంటేక్ అంటే చుట్టూ పరిసరాలు ఆక్సిజన్ తగ్గుతుంది కాబట్టి మనం తీసుకునే ప్యూరిటీ కూడా తగ్గుతుంది. అది ఒకటి. తర్వాత అయిపోయింది భావ కాలుష్యం, ఆకాశతత్వం అంటారు. పంచభూతాల్లో ఐదవది భావ కాలుష్యం. అంటే ఏంటి? ప్రశాంతంగా ఉన్నాం, ఏదో ఒక మెసేజ్ వస్తుంది. ఒక అమ్మాయిని చంపేశారని చెప్పేసి, వివస్త్రం చేశారని, లేకపోతే ఒక తల్లి తండ్రిని కొట్టాడని, తండ్రి తల్లిని కొట్టాడు, ఒక బిడ్డ తల్లిని చంపేశాడని, ఇంకా రకరకాలు. అసలు ఇవన్నీ వినగానే ఏమవుతుంది? మనసు బాగా పాడైపోతుంది. సమాజం కలియుగం పాడైపోతుంది, అసలు నాశనం అయిపోతుంది అన్న. ఆ నాశనం అవటం కానీ ఇక్కడ మనం నాశనం అయ్యి మనకున్న మూడంతా పోతుంది, మనకున్న ప్రశాంతంతా పోతుంది. అవునా కదా? చాలా సోషల్ ఇన్ఫ్లుయెన్స్ అనేది మనని, భావ కాలుష్యం అనేది ఇలా ఉంది. సరే, ఇవన్నీ బాగానే ఉన్నాయి. భూమి అంటే తినే ఆహారం పాడైపోయింది, తాగే నీరు పాడైపోయింది. ఈ నీటిని ఆహారాన్ని మన బాడీలో డైజెస్ట్ చేసే అగ్నితత్వం, అగ్నిని సరిగా ఎక్స్పోజ్ అవ్వకపోవటం వల్ల. అట్లానే అగ్నితత్వం ఎట్లా అంటే కట్టెల మీద ఉండింది బాగా మండుతుంది, ఉడుకుతుంది తప్ప గ్యాస్ మీద కానీ కుక్కర్లో ఉండేది దాదాపుగా ఎలక్ట్రికల్గా ఉడికిచ్చింది ఏది కూడా ఉడకదు, పూర్తిగా పచనం కాదు కాబట్టి, అది పూర్తిగా అరగదు కాబట్టి, అది పూర్తిగా శక్తిగా మారదు కాబట్టి, అది తినటం వల్ల మన శరీరంలో దాని తాలూకా మలినం ఉండటం వల్ల మనకి కాన్స్టిపేషన్ వచ్చేసేసి రక్తంలో దాని మలినాలు ఉండటం వల్ల చాలా నొప్పులు రావడానికి చాలా ప్రధాన కారణం ఆ పూర్తిగా ఉడకనటువంటి ఆహారం తినటం కూడా ఒక కారణం అవుతుంది. ఓకే. ఇంకోటి, ఈ శరీరానికి ఉన్న క్వాలిటీ ఏంటంటే బాగా వండినా లేక పండిన ఆహారం మాత్రమే ఈ శరీరానికి పడుతుంది తప్ప పచ్చి కూరగాయలు తినకూడదు, బాగా కాలి నల్లగా అయిపోయి తినకూడదు. కుక్కుడు బాగా రైపన్ ఫ్రూట్స్ కానీ బాగా వండిన ఆహారం మాత్రమే తినాలి. దాదాపుగా అల్యూమినియం పాత్రలో వండింది ఏది కూడా హార్మ్ఫుల్, విషతుల్యం అవుతుంది. మనం అల్యూమినియం కుక్కర్లో ఉడికించే పప్పు కానీ అన్నం కానీ హార్మ్ఫుల్ మన బాడీకి. అల్యూమినియం వచ్చే కుక్కర్, ఎలక్ట్రికల్ కుక్కర్లో వచ్చే ఆహారం తినడం కూడా దానిలో విషం వస్తుంది. అది సైంటిఫికల్గా ప్రూవెన్. పూర్వకాలంలో జైల్లో ఉండేటప్పుడు మన హిందువుల్ని చంపడం కోసం అల్యూమినియం దబరాల్లో, పెద్ద పెద్ద పాత్రల్లో అన్నం వండి పెట్టడం వల్ల రోజు రోజుకి మనలో ఉన్నటువంటి జీవశక్తి తగ్గిపోతూ మనం వీక్ అవ్వటం కోసం బ్రిటిషర్స్ చేసినటువంటి, వాళ్ళ దేశంలో వ్యర్థంగా ఉండే పదార్థాన్ని తీసుకొచ్చి ఇక్కడ మనకి ఇంట్రడ్యూస్ చేసి మనకు అలవాటు చేశారు. స్టీల్ ఉత్తమం, ఇత్తడి ఉత్తమం వండుకోవటానికి తప్ప అల్యూమినియాన్ని దాదాపుగా ఏ ఇంట్లో వాడకూడదు. అట్లానే కుక్కర్లో ఉన్న ఆహారం ఆ హీట్కి, ప్రెజర్కి మగ్గుతుంది కానీ ఉడకదు. ఉడకనటువంటి ఆహారం అన్నం కానీ పప్పు కానీ తింటే గ్యాస్ట్రిక్ ఖచ్చితంగా వస్తుంది. నేను అన్ని ఇంట్లోనే తింటాను, అంతా బాగానే ఉంది, మరి గ్యాస్ట్రిక్ ఎందుకు వస్తుంది అంటే ఈ చిన్న తప్పు చేస్తూ ఉంటాం కాబట్టి అవకాశం ఉంటే దీన్ని సరిగా చేసుకోవాలి మనం, అవకాశం ఉన్నంత వరకు. ఓకేనా? ఇది చాలా ఇంపార్టెంట్. అట్లా కాబట్టి అగ్నితత్వం, అగ్ని మాంద్యం ఏర్పడుతుంది సూర్యుని నుంచి. అదే మన ఈ వండటంలో కానీ ఈ సూర్యుని యొక్క ఎనర్జీని స్వీకరించడంలో కానీ. ఇంకొకటి ఏమవుతుందంటే, ఎట్లాంటి మంచి ఆహార పదార్థం కానీ ఫ్రిడ్జ్లో పెట్టగానే ఏం జరుగుతుందంటే పదార్థానికి రెండు శక్తులు ఉంటాయి, స్థితి శక్తి, గతి శక్తి అని. అంటే ఏంటంటే మూల శక్తి, దాన్ని ప్రొటెక్షన్ చేసే శక్తి ఉంటుంది. ఆహార పదార్థం ఫ్రిడ్జ్లో పెట్టగానే సహజంగా ఇప్పుడు ఒక పండు కాస్తున్నప్పుడు ఏంటంటే బయట నుంచి ఈగలు కానీ దోమలు కానీ ఏదైనా బయట నుంచి దాన్ని దాడి చేస్తూ ఉంటే దాన్ని ప్రొటెక్షన్ కోసం ఒక లేయర్ ఏర్పరచుకుంటుంది, ప్రొటెక్షన్ ఎనర్జీ ఉంటుంది. ఇప్పుడు దొంగలించిన కాయ ఎందుకు రుచిగా ఉంటుంది? పక్కన వాళ్ళది కాబట్టి దొంగలించాం కాబట్టి రుచి కాదు, చెట్టు నుంచి స్పాట్లో కోసాం కాబట్టి దానిలో ప్రొటెక్షన్ ఎనర్జీ, యాంగ్ ఎనర్జీ అంటే స్థితి శక్తి, గతి శక్తి ఉంటుంది కాబట్టి కొరకగానే రుచి అనిపిస్తుంది. అందుకని ఎప్పుడు దొంగతనం చేసిన కాయ రుచి అంటే స్పాట్లో ఎనర్జీ ఉంది. అదే కాయని తీసుకొచ్చి అట్లా బల్ల మీద ఉంచి మనం మర్చిపోతే మెల్లిగా ఏమవుతుంది? అది క్షీణించిపోతుంది. అట్లా 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 నెమ్మదిగా అది అయిపోతుంది. కానీ ఫ్రిడ్జ్లో పెడితే ఏమైందంటే ఇది క్షీణించదు కానీ దాని లోపల ఉన్నటువంటి కోర్ ఎనర్జీ అనేది ఉండదండి. చిన్న ఎగ్జాంపుల్తో చెప్తాను. నాటుకాయలు ఉంటాయి కదా, ఏవైనా సరే నాటు పళ్ళు ఉంటాయి, హైబ్రిడ్ కాయలు ఉంటాయి, ఇంత లావు హైబ్రిడ్ కాయలు ఉంటాయి. నాటు జామకాయ ఇంతే ఉంటుంది, చాలా గట్టిగా స్ట్రాంగ్గా ఉంటుంది. పెద్ద జామకాయ ఇప్పుడు వచ్చి చూడండి 40-50 రూపాయలు పెద్ద జామకాయలు ఉన్నాయి కదా, అందులో పెద్ద పెద్ద పురుగులు ఉంటాయి. ఒక్కోసారి ఇందులో టమాటా కానీ ఏదైనా లావుగా ఉండే వాటిలో పెద్ద పురుగులు, వాటిలో అసలు ఇమ్యూనిటీ అసలు ఉండదు, అసలు దానికి రెసిస్టెన్స్ ఎనర్జీ ఉండదు. ఊరక పదార్థమే, ఆకారం పుష్టి నైవేద్య నష్టి అంటారు కదా, అది ఊరక అంత లావున ఉంటుంది తప్ప దాని ఇంతవరకు ఏ ఫలితం ఉండదు. ఈ చిన్నది స్ట్రాంగ్గా
దీనికి ఒక ఎగ్జాంపుల్, ఒక అబ్బాయిని బాగా ప్యాంపర్ చేసి పెంచుతున్నారు, వాళ్ళు బాగా కోటీశ్వర్లు ఉన్నారు, వాడికి కాళ్ళకి మట్టి అంటున్నారు, ప్రతిసారి హ్యాండ్ వాష్ చేస్తారు, గ్లౌ చేస్తారు, మాస్క్ వేస్తారు, ఇవన్నీ చేస్తారు, వాడికి హైజీనిక్ ఫుడ్ పెడతారు, వాడిని ఎప్పుడు బయట తిప్పరు, వాడు ఎప్పుడు ఏసీలోనే ఉంటాడు, ఏసీ కార్లో తిరుగుతాడు, ఏసీ కాలేజ్ స్కూల్కి వెళ్తాడు, అంత బాగానే ఉంది. వాడికి రోగం వచ్చిందా? వాళ్ళ కాళ్ళకి చెప్పులు లేకుండా రోడ్డు మీద ఎట్టబడితే అట్లా తిరిగే ఈ పేపర్లు ఎరుకునే కానీ గంగిరెద్దుల వాళ్ళ పిల్లలు కానీ వీళ్ళు స్ట్రాంగ్ గా ఉంటారా? ఎవరు స్ట్రాంగ్ గా ఉంటారు? రోడ్డు మీద ఉండేవాడు స్ట్రాంగ్ గా ఉంటాడు. వాళ్ళు రెసిస్టెన్స్ పవర్, హార్డ్ ఇమ్యూనిటీ అంటారు దాన్ని. అందుకని కరోనా అప్పుడు మున్సిపల్ వర్కర్స్ కానీ రోడ్డు మీద ఉండే రైతులు కానీ హార్డ్ వర్క్ చేసే వాళ్ళకి రాలా. ఎవరైతే సాఫ్ట్ కలర్ జాబ్, వైట్ కలర్ జాబ్ చేస్తారో, ఇళ్లలో కూర్చుంటారో, హైజీనిక్ గా ఉంటారో, వాళ్ళందరికీ అది అటాక్ అయింది. సో హార్డ్ ఇమ్యూనిటీ, సో పదార్థానికి హార్డ్ ఇమ్యూనిటీ ఉంటుంది. అది ఫ్రిడ్జ్ లో పెట్టగానే హార్డ్ ఇమ్యూనిటీ, పదార్థంలో ఉన్న గుణం రెండు పోతాయి. కాబట్టి ఊరక ఉత్త అన్నం తింటాం కదా కూర లేకుండా, అన్న కూర కలుపుకుని తింటే టేస్ట్గా అనిపించింది. అట్లా ఉత్త అన్నం మాత్రమే తింటే ఎంత కష్టంగా ఉంటుందో అది తినలేము. అట్లా ఫ్రిడ్జ్ లో పెట్టగానే పదార్థం యొక్క ఎనర్జీ పోతుంది, ఏ ఉన్న ఎనర్జీ, కోర్ ఎనర్జీ అంతా పోతుంది. ఊరక ఆ పదార్థం యొక్క రూపం, రంగు ఉంటుంది తప్ప అందులో ఉండేటువంటి శక్తి ఉండదు. కాబట్టి ఆ శక్తి లేని మనం తింటున్నాం. కాబట్టి ఇప్పుడు మనకి తొందరగా శక్తిహీనులు అయిపోతున్నాం. ఇదివరకుతో పోల్చుకుంటే మనం ఎందుకు అంత వీక్ అవుతున్నాము అన్ని విధాలుగా, షుగర్ కానీ, బీపీ కానీ, ఇండైజేషన్ కానీ, నొప్పులు కానీ, గందరగోళం, ఇవన్నీ ఎందుకు? హైజీనిక్ గా ఇంట్లో వండుకొని తింటున్నాం, అంతా బాగానే ఉంది, మంచి నూనె వాడుతున్నాం, మంచి పదార్థాలు వాడుతున్నాం, టయాన్ని తింటున్నాం, టయాన్ని పడుకుంటున్నాం, జాగ్రత్తగా ఉన్నాం అనుకున్నప్పటికీ కూడా ఎందుకు ఇబ్బంది వస్తుందంటే చిన్న చిన్న మిస్టేక్స్ చేస్తా ఉన్నాం. కాబట్టి అవకాశం ఉన్నంత వరకు మనం ఇంకా ఏదో అమెరికాలో అని అరబ్ కంట్రీస్ లో లేవు. కాబట్టి వారానికి ఒకసారి తెచ్చి పెట్టుకునే పరిస్థితి ఉంది. కాబట్టి ఏ రోజు ఆ రోజు ఆకుకూరలు, కూరగాయలు, దుంపలు ఫ్రెష్ గా లభిస్తాయి. కాబట్టి పోతే పోయినాయి, బయట పెడితే పోతే అంతటితో పోయింది. మీరు ఒంట్లో వేసి మీ శక్తిని పోగొట్టుకోవడం అనేది పిటి థింగ్. కాబట్టి అవకాశం ఉన్నంత వరకు ప్రిజర్వ్ చేయకుండా లైవ్ లో వాడుకునే ప్రయత్నం చేయండి, చాలా మంచిది, ఆ శక్తి ఉంటుంది. ఉమ్, అది మనం చెప్పదలుచుకుంది. ఆ తర్వాత ఇట్లా అగ్ని తాలూకా అగ్ని పోయింది. వాయువు తత్వం ఏమవుతుందంటే, మనం ఎమోషనల్ గా ఉన్నప్పుడు, భావోద్వేగంగా ఏదైనా ఒక విషయాన్ని ఆలోచిస్తా ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే తెలియకుండా 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 శ్వాస ఆగిపోతుంది. ఎప్పుడైతే శ్వాస ఆగిపోతుందో మన బాడీలో సర్క్యులేషన్స్ తగ్గుతాయి. ఎక్కడ ఎక్కువ సర్క్యులేషన్ తగ్గుతాయి అంటే కాళ్ళు చేతులు, ముందు ఫస్ట్ కాళ్ళు చేతులు తగ్గుతాయి, తర్వాత ఇంటెస్టైన్స్ లో తగ్గుతాయి, తర్వాత ఇంట్లో తగ్గుతాయి, లాస్ట్ లో హార్ట్ లో తగ్గుతాయి. అతి లాస్ట్ తగ్గేది బ్రెయిన్ అండ్ నర్వస్ సిస్టమ్. ఫస్ట్ ప్రిఫరెన్స్ బ్లడ్ తలకి వెళ్తుంది, తర్వాత ఈ సెన్సర్ సిస్టమ్కి వెళ్తుంది, ఆ తర్వాత హార్ట్కి వెళ్తుంది, బాగా పనిచేయాలి, తర్వాత లివర్ కి, స్ప్లీన్ కి వెళ్తుంది, తర్వాత ఇంటెస్టైన్స్ కి, కిడ్నీస్ కి వెళ్తుంది, లాస్ట్ లో ఈ కాళ్ళకి చేతులకి వస్తుంది. అది అట్లా. సో మనం ఆలోచించే కొద్ది శ్వాస నెమ్మదిస్తుంది, శ్వాస నెమ్మదించే కొద్ది మనకు కావాల్సినటువంటి ఆక్సిజన్ తీసుకోవటం కానీ, ఎనర్జీని తీసుకోవటం కానీ శ్వాస ద్వారా తగ్గిపోతుంది. మన రోజంతా మనకు ఒక ఇబ్బంది వచ్చినప్పుడు అదే భావోద్వేగాల్లో ఉండిపోతాం. కాబట్టి ఉండిపోతాం, అట్లా అలవాటు అయిపోయి అదే శ్వాస అవుతుంది. కాబట్టి మనం సరిగా శ్వాసించట్లేదు. కాబట్టి మన లైఫ్ టైం తగ్గిపోయి, ఇమ్యూనిటీ తగ్గిపోయి, ఎనర్జీ తగ్గిపోతుంది మనం. ఇప్పుడు ఒక మనిషి అన్నం తినకపోతే 20 రోజులు ఉంటాడు, నీళ్లు తాగకపోతే 2 రోజులు ఉంటాడు, గాలి పీల్చకపోతే ఎన్ని రోజులు ఉంటాడు? 2 నిమిషాలు. మహా అయితే ఈ ప్రాణాయామం చేసేవాడైతే 5 నిమిషాలు బతుకుతాడు. అసలు అత్యవసరమైంది మనిషికి గాలి. గాలిలోంచి చాలా ప్రాణశక్తి వస్తుంది. కాబట్టి ఋషులు, మహర్షులు, మహానుభావులు ఏంటంటే ఈ ఆకలి దప్పికలు చేయించేసి ప్రాణాయామం ద్వారా శరీరంలో శక్తివంతం చేసి కేవలం శ్వాస తీసుకోవడం వల్ల వాళ్ళు 250 ఏళ్ళు, 5 ఏళ్ళు, 100 ఏళ్ళు, 1000 ఏళ్ళు జీవిస్తూ ఉన్నారు ఇప్పుడు కొంతమంది. అదేందా? పని చేసేవాళ్ళు ఆకలి తక్కువగాను, ఆకలి ఉంటుంది కానీ తక్కువ ఆహారం తీసుకుంటూ ఉంటారు, ఎక్కువ పని చేస్తూ ఉంటారు. చూడండి, మీరు ఎక్కువ తినేవాళ్ళు తక్కువ పని చేస్తూ ఉంటారు, మాటి మాటికి ఆకలి అలసిపోతూ ఉంటారు. కారణం వాళ్ళలో ఎయిర్ ఎనర్జీ అనేది తక్కువగా ఉంటుంది, ఎయిర్ మెటబాలిజం తక్కువగా ఉంటుంది. చాలా మంది చూస్తే బాగా తింటారు కానీ సన్నగా ఉంటారు. కొంతమంది ఇంత తినగానే అంత లావ్ అయిపోయి, ఇంత తినగానే లావ్ అయిపోతూ ఉంటారు. కారణం వాళ్ళలో ఎయిర్ సర్క్యులేషన్ అనేది తక్కువగా అయిపోయింది. ఇది నాలుగవది, వాయుతత్వం డెఫిషియన్సీ ఇబ్బంది వస్తుంది. ఐదవది ఆలోచన విధానం. మన జీవితంలో ఒక సంఘటన జరిగింది, ఇంకా ఆ సంఘటన పట్టుకొని ఉండిపోతే మన పాస్ట్, మన ప్రజెంట్, మన ఫ్యూచర్ మొత్తం కూడా పాడైపోతాయి. కాబట్టి ప్రజెంట్ లో ఉండాలి. ఏదైనా మన జీవితంలో సంఘటన జరిగితే అది ఒక ఎక్స్పీరియన్సే కానీ దాన్ని పట్టుకొని పడకూడదు. దాని నుంచి మనం నేర్చుకోవాల్సిన గుణపాఠం నేర్చుకొని ఇంకా ఆ తప్పు పొరపాటును మళ్ళీ జరగకుండా ఉండేలాగా మనం చేసుకొని ముందుకెళ్ళాలి. కానీ దాన్ని పట్టుకొని వేలాడకూడదు. సో ఇవన్నీ, ఈ పంచభూతాలు ఎక్కడ ఉన్నాయి? మనలోనే ఉంది. ఇది భూమి,
ఇది నీరు, ఇక్కడ అగ్ని ఉంది, ఇక్కడ వాయువు ఉంది, ఇక్కడ ఆకాశం ఉంది. కానీ ప్యూరిఫై చేసుకోవాలి. ఇప్పటికన్నా సరే, ఇప్పుడు దాకా తప్పులు జరిగిపోయినాయి, సరిగ్గా లేవు. ఇప్పటికైనా మనం కొంచెం మేల్కొని ఏం చేయాలంటే క్లీన్ చేసుకోవాలి, బాగా క్లీన్ చేసుకోవాలి, ఈ సిస్టమ్ని ప్యూరిఫై చేసుకోవాలి. అప్పుడు సరి అవుతుంది. క్లీన్ అయితేస్తే మళ్ళీ పాడవటానికి చాలా సమయం పడుతుంది. ఈలోపు మళ్ళీ అట్లా మనం రెగ్యులర్గా క్లెన్స్ చేసుకుంటా ఉంటే సామాన్యులతో పోలిస్తే మనం కొంచెం ఆరోగ్యవంతంగా, శక్తివంతంగా ఉండటానికి ఈ పంచభూతాల తాలూకా శక్తిని మనలో నింపుకుంటే మనకి ఈ బయట సోర్సెస్ నుంచి డైరెక్ట్ గా ఎనర్జీ తీసుకులేకపోయినా ఇలా కూడా తీసుకోవచ్చు అనేది ఒక కాన్సెప్ట్ ఉంది. ఒక ఎగ్జాంపుల్, ఇప్పుడు ఒక ఆస్ట్రోనట్ ఉన్నాడండి. ఒక ఆస్ట్రోనట్ ఏం చేశాడంటే విమానం వేసుకొని, రాకెట్ వేసుకొని పైకి వెళ్ళిపోయాడు. పైకి వెళ్ళాడు కాబట్టి ఆయన రోజు ఇడ్లీ, దోశ, సాంబారు, వడ, పూరి, గారె తింటాడా, హలీం ఆర్డర్ పెట్టుకొని తింటాడా, హైదరాబాద్ బిర్యానీ ఆర్డర్ పెట్టుకొని తింటాడా, జొమాటో, జెప్టో, స్విగ్గీ వీళ్ళు డెలివరీ చేస్తారా? ఆయన ఏం చేస్తాడు? ఆలోచిద్దామా. ఏం లేదు. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే ఆహారాన్ని అంటే నానో టెక్నాలజీ రూపంలో సంకుచితం చేసేసేసి క్యాప్సూల్ ఇస్తారు. ఇదిగో ఈ క్యాప్సూల్ వేసుకుంటే ఆకలి కాదు. వాటర్ కోసం ఒక క్యాప్సూల్, ఇడ్లీ దోశ టిఫిన్ లాగా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఒక క్యాప్సూల్, లంచ్ డిన్నర్ ఒక క్యాప్సూల్, ఆఫ్టర్నూన్ ఒక క్యాప్సూల్. ఆ క్యాప్సూల్ వేసుకుంటారు. అంటే ఒక చిన్న క్యాప్సూల్ వేసుకుంటే ఆహారం తీసుకున్నంత ఎనర్జీ వచ్చేటట్టుగా ఎనర్జీని సూక్ష్మీకృతం అవుతుంది. అట్లానే మనం కూడా ఈ ఎనర్జీ ఏదైతే ఉందో, భూమికి శక్తి ఉంటుంది, నీటికి శక్తి ఉంటుంది, వాయువుకి, అగ్నికి, ఆకాశానికి శక్తి ఉంటుంది. మన శరీరంలో ఉన్న శక్తిని ఉపయోగించుకొని దాంతో బయట ఈ పంచభూతాల్లో ఉన్న శక్తిని అవినాభావ సంబంధం ఉంటుంది కాబట్టి ఆల్రెడీ కనెక్షన్, ఆ ఎనర్జీని ఈ ఎనర్జీతో డైరెక్ట్ గా తీసుకోగలిగితే ఆకలి దప్పికలు తగ్గుతాయి. ఆహారం, వాటర్ అంటే ఆహారం మీద ఆధారపడే శక్తి అవసరం తగ్గుతుంది, నీటి మీద ఆధారపడే అవసరం తగ్గుతుంది, అగ్ని మీద ఆధారపడే శక్తి, వాయువు మీద ఆధారపడే ఆకాశం ఉంటుంది. ఎందుకంటే ఈ పంచభూతాలన్నీ ఒక శక్తి నుంచి ఏర్పడినాయి కాబట్టి డైరెక్ట్ గా ఆ శక్తిని ధ్యానం ద్వారా తీసుకోవచ్చు, అదొక పద్ధతి. అలా కాకుండా ఇంకొక టెక్నిక్ ద్వారా కూడా మనం తీసుకోవచ్చు. అది ఈ రోజు తెలుసుకున్నాం. పంచభూతాలతో మన శరీరాన్ని శక్తివంతం చేయటం ఎట్లా అనేది ఈ రోజు కాన్సెప్ట్. పంచభూత శక్తిని తీసుకొని మన శరీరాన్ని ఆరోగ్యవంతంగా, శక్తివంతంగా, రోగరహితంగా చేయటం ఎట్లా అనేది తెలుసుకున్నాం. ఇప్పుడు ఎప్పుడన్నా మనం గమనిస్తే కొంతమంది కొంతమంది మనం కూడా చేస్తుంటాం గతంలో. ఎప్పుడన్నా మనం పొలానికి వెళ్ళి ఉంటాం. పొలానికి వెళ్తే ఆహారం అక్కడ జరిగింది కదా. ఫోన్ వచ్చింది, సారీ. సో ఎప్పుడన్నా పొలానికి వెళ్తే ఆహారం తింటూ ఉంటే అది చాలా రుచిగా ఉంటుంది. స్కూల్కి వెళ్ళిన బాక్స్ ఎవరైనా వెనక్కి తీసుకొస్తారా కానీ పొలానికి తీసుకెళ్ళిన క్యారియర్ని, లంచ్ బాక్స్ని ఎవరు వెనక్కి తీసుకురారు దాదాపుగా. ఇంకా మనం వినేది ఏంటంటే అయిపోయింది, సరిపోలేదని చెప్తాం. ఎంత తిన్నా హంగర్ ఉంటుంది, ఇంకా ఆకలి అవుతుంది, సరిపోలేదని వింటూ ఉంటాం మనం. అవునా కదా? ఎందుకు? ఎందుకంటే అక్కడ ఏం జరుగుతుందంటే ప్రతి పదార్థం కూడా శక్తి ఉంటుంది. ఇప్పుడు ఐస్ క్యూబ్ని తీసుకొచ్చి ఎండలో పెట్టాము, లేదా మనం చేతులు పెట్టుకున్నాం, అది కరిగిపోతా ఉంటుంది. కొన్ని నిప్పు కణికను తెచ్చి పెట్టుకున్నాము, అది బూడిదైపోయి ఆరిపోతా ఉంటుంది. అంటే ఏమని అడుగుతుంది, ఈ విషయంలో శక్తి ఎప్పుడు కూడా ఎక్కువ పదార్థం నుంచి తక్కువ పదార్థాన్ని నిరంతరం పోతా ఉంటుంది. తక్కువ ఉన్నది శక్తివంతం అవుతుంది, ఎక్కువ తగ్గుతూ ఉంటుంది. అదే అల్పపీడనం, అధిక పీడనం అంటే వాళ్ళని ఎందుకు పడుతున్నాయి? వాతావరణంలో ఒక దగ్గర ప్రెజర్ తక్కువ ఉంటుంది, ఒక దగ్గర ప్రెజర్ ఎక్కువ ఉంటుంది. ఈ ప్రెజర్ మధ్య డిస్ట్రిబ్యూషన్ జరిగినప్పుడు ఇక్కడ ఉన్న నీటి ఆవిరంతా అక్కడికి వెళ్ళిపోతుంది. అక్కడ ఉన్న చల్లని మేఘాలంతా ఇక్కడికి వచ్చి వర్షం పడుతూ ఉంటుంది. ఆ వాతావరణం భూమి మీద ఉంది, ఆ డిఫరెన్స్ ఉండటం వల్ల ఇక్కడ వర్షాలు కురుస్తుంది. వర్షాలు పడటం వల్ల ఆహారం పడుతుంది, పంటలు పడుతుంది, మనుషులు జీవిస్తూ ఉన్నారు. ఇప్పుడు భూమికి శక్తి ఉంటుంది. ఆ శక్తిని మనం డైరెక్ట్ గా ఆహారం రూపంలో
ఆహార రూపంలో శక్తిని గ్రహిస్తూ ఉంటాం. ఇప్పుడు నాకు ఒక డౌట్ వచ్చింది చూడండి. భూమి ఒకటే, నీరు ఒకటే. అక్కడ ఒక విత్తనం నాటితే కాకరకాయ ఏమో చేదుగా పండుతుంది, యాపిల్ ఏమో స్వీట్గా కాస్తుంది, చెరుకు ఇంకా స్వీట్గా కాస్తుంది, కొన్ని ఏమో వగరుగా, ఉసిరి అయితే వగరుగా ఉంటుంది. ఎట్లా ఇవన్నీ మారుతున్నాయి చెప్పండి? ఒకే దగ్గర ఒకే కుండీలో నాటిన రేకాయ తీగా ఉంటుంది, కాకరకాయ చేదుగా ఉంటుంది, ఇంకొక కొన్ని రకరకాల రంగులు ఉన్నాయి. ఎట్లా అంటే ఇప్పుడు ఎక్కడ డిఫరెన్స్ ఉంది ఆలోచిస్తే, భూమి అనేటటువంటిది, దానిలో ఉన్న ఎనర్జీ అనేది ఈ పదార్థంలో, ఈ విత్తనంలో ఏదైతే క్వాలిటీస్ ఉన్నాయో ఆ క్వాలిటీని బాగా ఎన్హాన్స్ చేస్తుంది. కాబట్టి ఆ విత్తనంలో ఉన్నటువంటి ప్రోగ్రామింగ్ ఏదైతే ఉందో ఆ ప్రోగ్రామ్ ని డెవలప్ చేసింది. కాబట్టి ఆ ఆ ఆ టైప్ ఆఫ్ కాయ ఆ రంగు రుచితో ఏర్పడుతుంది. అట్లనే మనం ఎట్లాంటి ఆహారం తీసుకున్నా మనలో క్వాలిటీ ప్రోగ్రామ్స్ ఉంటాయి కదా, జన్మతః వచ్చినాయి సంచిత ఆగామి ప్రారంభ కర్మలు, అలానే ప్రవర్తిస్తూ ఉంటాం చాలా వరకు. అది అందుకనే చాలా సందర్భాల్లో వీడికి ఉప్పు తిన్న విశ్వాసం లేదంటారు, పాముకు పాలు పోసినట్టే అంటారు. కొన్ని సందర్భాల్లో మనం కూడా వైల్డ్ గా రియాక్ట్ అవుతూ ఉంటాం. అది ఎక్కడి నుంచి వస్తుందంటే మనలో ఉన్న ఇన్బిల్ట్. అంటే నేను సాత్విక ఆహారం తింటున్నాను, నా కోపం ఎందుకు వస్తే ఆల్రెడీ నీలో కోపం ఉంది కాబట్టి అది బయటకు వస్తూ ఉంటుంది. సో అట్లా ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, డైరెక్ట్ గా భూమి నుంచి ఆహారాన్ని స్వీకరించినట్ట. డైరెక్ట్ గా మనం ఆహారం తినకుండా భూమి నుంచి మనకు కావాలంటే శక్తి వస్తుంది. దాన్ని ఎట్లా చేయాలంటే, ఒక చెట్టు ఎట్లయితే భూమితో అనుసంధానం అయ్యి తన వేళ్ల ద్వారా బలంగా భూమితో లోపల చొచ్చుకొని వెళ్ళి దానికి కావలసినటువంటి పోషకాలన్నింటినీ కూడా స్వీకరిస్తుందో, ఇట్లా మనం కూడా భూమితో మన కాళ్ళ ద్వారా, చేతుల ద్వారా, వెన్నెముకతో అనుసంధానం అయితే ఏమవుతుందంటే ఆ భూమి నుంచి వచ్చేటటువంటి మంచి ప్రాణశక్తి మనకు వచ్చి మన శరీరం కూడా శక్తివంతంగా అవుతుంది. ఆ ప్రాక్టీస్ ఇప్పుడు మనం చేస్తాం. ఓకేనా? ఇప్పుడు ఏం చేయాలి? ఎక్కడన్నా మీరు ఎక్కడ ఉంటే అక్కడ భూమి, నేను అపార్ట్మెంట్ లో టాప్ ఫ్లోర్ లో ఉన్నాను, భూమి లేదనుకోకండి. ఈ భూమి లేయర్ ఓజోన్ లేయర్ దాకా ఉంటుంది. అంటే భూమి యొక్క ఆరా, దాని యొక్క ఎనర్జీ ఫీల్డ్ చాలా కిలోమీటర్స్ దాకా ఉంటుంది. మనం అంతా భూమి పరిధిలోనే ఉంటాం. ఓకేనా? ఇట్లా భూమి వైపు చేతులు ఉంచుకొని, ఇప్పుడు భూమి వైపు చేతులు ఉంచుకున్నా ఆ శక్తి వచ్చిందా రాలేదా మనకి ఎలా తెలుస్తుంది చెప్పండి? అందుకని ఒకసారి అట్లా ముందుకి వెనక్కి వంగండి. మీ యొక్క బాడీలో మూమెంట్ ఎట్లా ఉందో తెలుసుకోండి. లేదా అవకాశం ఉంటే ఒక అడుగు నడిచి వచ్చి కూర్చోండి. అట్లా కూర్చున్నప్పుడు నా ఫ్లెక్సిబిలిటీ, నా బాడీ బరువు అనేది తెలిసింది. ఇప్పుడు ఇట్లా ప్రేయర్ చేస్తాం, భూమికి అనుసంధానం అవుతూ చక్కగా భూమి, రెండు చేతులు భూమి వైపు ఉంచుతాం, పాదాలు భూమి మీద ఉంటే ఓకే, లేకపోయినా పర్లేదు. ఇలా అనుకోండి మనసులో, అమ్మ భూమాత నీకు హృదయపూర్వకంగా నమస్కరించుకుంటూ, ఒక చెట్టు ఎట్లయితే వేరుతో బలంగా నీతో బలమైన బంధాన్ని ఏర్పరచుకుందో అట్లా నేను మీతో బలమైన బంధాన్ని ఏర్పరచుకుంటున్నాను. చెట్టు ఎట్లయితే భూమితో అనుసంధానం అయ్యి తన వేళ్ల ద్వారా పై వైపుకి ఆహారాన్ని, శక్తిని అందించగలుగుతున్నా, అట్లా నేను నా కాళ్ళతో, చేతులతో, వెన్నుముకతో మీతో బలమైన బంధాన్ని ఏర్పరచుకుంటున్నాను. చెట్టు అయితే ఎలా అయితే దృఢంగా బలంగా బంధాన్ని ఏర్పరచుకుంటుందో అట్లా నేను మీతో ఒకటవుతూ మీ నుండి నా ఆహార నిమిత్తం, ఆరోగ్య నిమిత్తం మంచి భూప్రాణ శక్తిని తీసుకుంటున్నానని చెప్పేసి బాగా గాలి పీల్చుకుని వదులుతా ఉన్నాను. ఫౌంటైన్ లో వాటర్ లాగా పాదాల నుంచి చల్లని ప్రాణశక్తి, బరువైన తెల్లని ప్రాణశక్తి పాదాలు గుండా, పిక్కల ద్వారా మోకాళ్ళు గుండా, నడుము భాగం నుంచి, నడుము నుంచి పొట్టలోనికి, ఛాతిలోనికి, చేతుల నుంచి భుజాలు, ఛాతి భాగంలోనికి, మెడ నుంచి తల వరకు అట్లా పైకి ప్రసరిస్తుంటుంది. 5-6 సార్లు బాగా లోతు గాలి పీల్చుకుని వెళ్తూ, అవకాశం ఉంటే నాలుగుని అప్పర్ ప్యాలెట్ టచ్ చేస్తాను, కేసరి ముద్ర అంటారు. పెదవులు మూసేసుకుని
ఎక్కువ సంకల్పం అవసరం. నేను భూమితో అనుసంధానమై భూమి యొక్క ఎనర్జీని తీసుకుంటున్నాను అనుకోండి. గాలి పీల్చి వదలండి, ఏం జరుగుతుందో గమనిస్తూ ఉన్నాను చక్కగా. అప్పుడు భూమాత హృదయపూర్వక కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజెప్పుకుంటాం. ఎవరైనా మనకి ఏదైనా ఇస్తే థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎప్పుడైనా ఎవరైనా ఏ సహాయం పొందినా మనం ఎవరి నుంచైనా, తల్లిదండ్రుల నుంచి కూడా ఎప్పుడు కూడా కృతజ్ఞత అనేది తెలియజేయడం అనేది మంచి లక్షణం. ఓకేనా? ఇప్పుడు రుణగ్రస్తులు అవ్వం మనం. కొంతమందికి ఇలా చేస్తుంటే తెలియదు. తెలియపోవడానికి కారణం భూమి పట్ల మీరు ఏదైనా తప్పు చేస్తుంటే భూమిని నెగ్లెక్ట్ చేసి ఆ ఎనర్జీని ఆమె పట్ల తప్పుగా ప్రవర్తించడం. అప్పుడు క్షమ ఇట్లా అనుకోవాలమ్మా భూమాత, నేను తెలుసు తెలియకో ఇప్పటి వరకు మిమ్మల్ని గుర్తించకుండా మీ ఏళ్ళు ఏదైనా తప్పు చేస్తుంటే నన్ను క్షమించి మీ బిడ్డ వల్లే నన్ను స్వీకరించి ఇప్పటికైనా సరే నన్ను ఆదరిస్తూ నాకు కావాల్సిన మంచి భూ ప్రాణశక్తిని ఇవ్వాల్సిన హృదయపూర్వకంగా ప్రార్థిస్తున్నాను అని చెప్పేసి చక్కగా భూమికి నమస్కరించుకుంటూ భూమాతను నమస్కరించుకుంటాం. ఇదే మన పూర్వం నుంచి ఒక సనాతన ధర్మంలో ఇట్లా చేస్తూ ఉంటారు. భూమికి నమస్కరించుకొని లేవగానే భూమికి అట్లా నమస్కరించుకొని మన రోజులు మొదలు పెడతాం. అట్లనే ఒక బిల్డింగ్ కట్టేటప్పుడు భూమి పూజ చేస్తాం. ఒక రైతు పొలాన్ని దున్నేటప్పుడు ఏరువాక సాగుతూ భూమి పూజ చేస్తారు. అట్లా ఇదే విధానం. తెలియకుండా భూమి పట్ల కృతజ్ఞత ఉన్నప్పుడు భూమి నుంచి శక్తి వాళ్ళకి నిరంతరం ప్రసరిస్తూ ఉంటుంది. ఎవరైతే పాదాలతో భూమిని తాకుతూ ఉంటారో తెలియకుండా వాళ్ళకి డైరెక్ట్ గా ఎనర్జీ పాస్ అవుతుంది కాబట్టి వాళ్ళు చాలా శక్తివంతంగా ఉంటారు. భూమాతకు ధన్యవాదాలు, కృతజ్ఞతలు. ఇప్పుడు చూడండి ఎట్లా ఉందో ఎనర్జీ. బాడీ ఎంత లైట్ అయింది, తేలిక ఉంది. ఇలా కదలికలు చూడండి. ఈజీ అయితే చూడండి బాడీ ఎంత ఫ్రీగా ఉంటుంది. అటు ఇటు నడిచినా కూడా తేలిక ఇందాకలాగైతే ఉండదు, కొంచెం మార్పు వస్తుంది. వచ్చిందా మార్పు? తేలికైందా శరీరం? అట్లా ఇప్పుడు అంటే ఒక నిమిషం తీసుకున్నాం. ఒక నిమిషం తీసుకుంటే ఇంత శక్తి వస్తే ఒక అరగంట, పావు గంట, 20 నిమిషాలు తీసుకుంటే ఈ రోజు కావాల్సిన శక్తి వస్తుందా రాదా? ఎస్. అయితే గుర్తుపెట్టుకోండి, ఒకవేళ మనలో భూమి తాలూకా శక్తి తగ్గింది అనుకోండి, అప్పుడు ఏం జరుగుతుందో తెలుసుకోవాలి ముందు. ఎవరికైతే భూమి తాలూకా శక్తి తగ్గుతుందో నొప్పులు వస్తూ ఉంటాయి. అన్ని నొప్పులే. కదిలితే నొప్పి, పడుకుంటే నొప్పి, కూర్చుంటే నొప్పి. నొప్పులు ఉన్నాయి అంటే మీకు భూమి తాలూకా ఎనర్జీ అందట్లేదని. తర్వాత ఈ భూమి బాగా పనిచేసే వాళ్ళకి ప్రాక్టికల్ థింకింగ్ ఎక్కువ ఉంటుంది. యూనిక్ అంటే ఏ విషయాన్నైనా, ఎంత కాంప్లికేట్ విషయాన్నైనా తేలిగ్గా అర్థం చేసుకొని దానికి ఒక సొల్యూషన్ వెతకగలిగి వాడి పని కానించుకోగలుగుతారు. రెండో క్వాలిటీ. మూడోది ఏంటంటే సహనం శక్తి పెరుగుతుంది. భూమి ఎప్పుడైతే తగ్గుతుందో ఒక మనిషికి భూమి తాలూకా సహన శక్తి తగ్గుతుందో స్పందించే తీరు మారుతూ ఉంటుంది. ఇప్పుడు ఒక ఇంట్లో నాన్న స్పందించే తీరు, అమ్మ స్పందించే తీరు వేరుగా ఉంటుంది. ఎందుకు చెప్పండి? నాన్న కోపం వస్తే రెండు పీకుతాడు, అమ్మ ముందు మాటలతో చెప్తుంది, లాస్ట్ లో యాక్షన్ లోకి వెళ్తుంది. అవునా కదా? ఎందుకు అంటే ఈవిడికి సహనం ఉంటుంది కొంచెం. అందుకని మగపిల్లలకి ఏది పెడితే అది పెడితే అరగదు, కానీ ఆడపిల్లలు ఏదైనా అరేంజ్ చేసుకుంటారు. ఎందుకు? వీళ్ళలో ఎర్త్ బాగుంటుంది కాబట్టి, భూమి అనే తత్వం బాగుంటుంది. అలా భూమి అనే తత్వం బాగుంది కాబట్టి 80 ఏళ్ళైనా 90 ఏళ్ళైనా విడాకులు లేకుండా ఆయన రోజు తాగొచ్చి కొట్టినా, ఆయన ఏం చేసినా ఏదో సహనంగా వ్యవహరించిపోయింది. ఇప్పుడు ఈ కాలం వాళ్ళకి 20 ఏళ్ళ వాళ్ళకి, 25 ఏళ్ళ వాళ్ళకి అసలు సహనమే లేదు కాబట్టి ఏ చిన్న పొరపాటు జరిగినా విడాకులు నాకు అవసరం లేదు, నీకు నేనే నాకు నేనే అంతే. సహనం లేకపోవటం వల్లనే స్పీడే అవుతుంది, తట్టుకునే శక్తి లేదు.
కాబట్టి బలం ఉన్నోడు భరిస్తాడు. ఎవరిలో భూమి బలంగా ఉంటుందో కొట్టినా తిట్టినా ఏమైనా కానీ స్టబ్బర్న్ గా ఉండి దేన్నైనా ఇట్లాంటి జీవితంలో ఇట్లాంటి సమస్యలను తట్టుకునే శక్తి ఆ భూమి బలంగా ఉన్నోళ్ళకి ఉంటుంది. అంతే. కాబట్టి మీరు ఎర్త్తో కనెక్ట్ అవ్వండి. రోజులో మంచి మట్టితో కనెక్ట్ అయ్యి భూమికి నమస్కరించుకొని మెడిటేషన్ చేస్తూ ఉంటే చక్కగా ఎనర్జైజ్ అవుతారు. ఒళ్ళు నొప్పులు రావు. ఆ, ఇంకా అటు విటమిన్ మినరల్ డెఫిషియన్సీ ఉండదు మీకు. ఏబిసిడిఈకే కాల్షియం ఐరన్ డెఫిషియన్సీ ఉండదు దాదాపుగా. అట్లానే స్టామినా పెరుగుతుంది, ఎనర్జీ పెరుగుతుంది, ప్రాక్టికల్ థింకింగ్ వస్తుంది, తట్టుకునే స్వభావం పెరుగుతుంది. ఇది భూమి తత్వ క్వాలిటీ. తర్వాత రెండో తత్వం ఏంటంటే జలతత్వం. వాటర్ రూపంలో మిక్స్ అవుతుంది. సో ఫిల్టర్ చేసి ఆర్ఓ వాటర్ చేస్తే ఏమవుతుందంటే దాదాపుగా అందులో ఉన్నటువంటి ఎసెన్స్ అన్ని పోతాయి. కాబట్టి మనం మున్సిపల్ వాటర్ అవకాశం ఉన్నంత వరకు పట్టుకొని దాన్ని వేడి చేసుకుంటే అందులో బ్యాక్టీరియా వైరస్ ఏమైనా ఉంటే చనిపోతే ఆ నీళ్లు తాగితే చాలా 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 మంచిది. లేకపోతే ఏంటంటే సింపుల్ గా ఇంకా ఈజియెస్ట్ రెమెడీ ఏంటంటే 10-12 వేలలో డాక్టర్ ప్రకృతి వనం ప్రసాద్ గారని ఆయన ఆల్కలిన్ వాటర్ ఒకటి స్టీల్ డబ్బా తయారు చేశారు. అది 12,000. మేము కొనేటప్పుడు 10,000 ఉంది, ఇప్పుడు 13,000 అయింది అనుకుంటా. దొరుకుతుంది మనకి ఎక్కడో ఆన్లైన్ లో కూడా ఉంటుంది, ఆర్డర్ ఇస్తే వస్తుంది. అది 1 సంవత్సరం దాకా ఉపయోగపడుతుంది. రోజు మనం ఏ నీళ్ళు అయితే తాగుదాం అనుకున్నామో ఆ నీళ్ళు దాంట్లో పోసేసేస్తే ఒక 10 నుంచి 15 గంటలు ఆ నీళ్లు అందులో ఉంటే అవి ఆల్కలిన్ వాటర్ అయిపోతాయి. మన టీడీఎస్ మిషన్ తో చెక్ చేసాం ఆల్రెడీ మేము. అవి చాలా బాగుంది. మామూలుగా ఒక గ్లాస్ నీళ్లు ఇవి తాగి దానికి ఆ నీళ్లు తాగితే 3 రెట్లు శక్తి వస్తుంది. బాగుంది. మనం ఆల్కలిన్ వాటర్. అందులో ఏ నీళ్ళు పోయాలి సార్? ఏ నీళ్ళైనా పోయొచ్చు. మంచి పిచ్చి నీళ్లు పోసినా కానీ అందులో ఏమేస్తారంటే ఈ కాల్షియం, బొగ్గులు, ఇసుక వేస్తారు. అందులో ఎక్కువసేపు ఉండటం వల్ల ఆ నీళ్ళకి ఆ స్వభావం పోయి పిచ్చి స్వభావం అంటే ఎస్టిక్ నేచర్ పోతుంది. అదే ఈ సార్. మినరల్ వాటర్లో ఎస్టిక్ నేచర్ ఉంటుంది, అంటే ఆమ్లతత్వం ఉంటుంది. అంటే మన ఎముకల్ని కరిగించి జాయింట్లు వీక్ చేసే తత్వం ఉంటుంది. అందుకని చాలా మంది నీళ్లు తాగిన వాళ్ళకి మోకాళ్ళ నొప్పులు అరిగిపోవడం జరుగుతూ ఉంటుంది. ఆల్కలైన్ వాటర్ అంటే ఆమ్లం ఉండదు, క్షారం అంటారు, వగరుగా ఉంటాయి కొంచెం కొంచెం. ఆ నేచర్ అట్లా ఉంటుంది. అవి తాగితే మంచిది శరీరానికి. అదేలే. మనం బాటిల్లో వాటర్ పోసినా ఇప్పుడు కొనుక్కుంటున్నాం, టిన్నులో వాటర్ పోసినా అది మారిద్దా సార్ అందులో పోస్తే? అవి మారతాయి. అవి అందులో పోస్తే మారిద్ది చక్కగా. ఇంకొకటి, ఆ ఆల్కలీన్ వాటర్తో క్లీన్ చేసుకుంటే, కూరగాయలను క్లీన్ చేసి శుభ్రం చేస్తే కూరగాయల్లో ఉన్న విష పదార్థం అంతా పోతుంది. పండ్లు క్లీన్ చేసుకుంటే పండ్లలో ఉన్న విషం అంతా హరించేస్తుంది, తొందరగా డీటాక్స్ చేసేస్తుంది. అది 13,000. సంవత్సరానికి మళ్ళీ ఒక 500 పెట్టి మార్చుకోవచ్చు. పెద్ద స్టీల్ ఇస్తాడు, 20 లీటర్లు పడతాయి దాంట్లో నీళ్లు. ఈ బయట సరే. ఆర్ఓ ప్లాంట్లు ఇవన్నీ మోసం, అంతా మోసం. ఇవన్నీ నీళ్లు మంచి నీళ్లు కాదు, లాంటివి అంతే. సో అది నాకు తెలిసి బెస్ట్ సజెషన్ మనకి. అఫోర్డబుల్ అది 13,000. ఒక లైఫ్ టైంలో పెట్టుకుని సంవత్సరానికి 500-600 వాళ్ళు ఇస్తారు కిట్ మార్చుకోవడం అనేది మంచిదే. ఇది వాడుకోండి. ఆ నీళ్లు తాగితే మాత్రం ఎనర్జీ లెవెల్స్ పెరుగుతాయి. లేదా ఇంకోటి ఏం చేయొచ్చు అంటే రాగి మంచినీళ్ళు ఏం చేయొచ్చు ఇంకా మంచిది ఏంటంటే ఏ నీళ్ళైనా పోయండి, ఎట్లాంటి వాటర్ అయినా తాగండి, కుండలో పెట్టుకోండి. కుండలో నీళ్లు పోసుకుంటే కుండ కూడా ఏం చేస్తుందంటే నెగిటివ్ని బయటికి పంపించేస్తుంది. అట్లనే ఒక రాగి ప్లేట్ని ఆ కుండలో అడుగును వేసినా కూడా, లేదా వెండి బిళ్ళను వేసినా కూడా వాటర్ని ప్యూరిఫై చేస్తుంది. వెండి రాగి వాటర్ని బాగా ప్యూరిఫై చేస్తుంది. డబ్బున్న వాళ్ళ ఇళ్లలో ఎందుకు వెండి నీళ్ళలో వెండి గ్లాసుల్లో నీళ్లు తాగుతారు చెప్పండి? పూజకి కూడా వెండి ఎందుకు వాడతామంటే నీళ్ళలో ఉన్న దుర్గుణాన్ని వెండి తీసేసేస్తుంది, మంచిది. ఒక వెండికాయని తీసుకెళ్ళి మనం వాటర్ తాగే దానిలో వేస్తే ఆ నీళ్ళంతా ప్యూరిఫై అయిపోతాయి చక్కగా. అది చేసుకోవచ్చు మనం. కుండలో పెట్టుకుంటే కుండ అంటే మట్టి విషాన్ని హరిస్తుంది. మట్టి కుండ స్వభావమే విషహరిణి కాబట్టి పూర్వం అంతా మట్టి పాత్రలు వాడేవాళ్ళు, మట్టి మూకిళ్ళు వాడేవాళ్ళు, మట్టిలోనే అన్ని తయారు చేసుకునేవాళ్ళు. మళ్ళీ అది మట్టిలో కలిసిపోతుంది. కాబట్టి మట్టి కుండలో నీళ్లు తాగటం కూడా శ్రేయస్కరమైంది. అది మనం చేయవచ్చు. సరే, ఈ వాటర్ ఎలిమెంట్ కనుక మనలో సరిగ్గా పని చేయకపోతే ఏం జరుగుతుంది? మనకి ఈ జలతత్వం కనుక సరిగ్గా లేకపోతే ఏమవుతుందంటే మొండిగా అవుతాం, పట్టుదల ఎక్కువగా ఉంటుంది. మనం ఏదనుకుంటే అదే చేయాలనుకుంటాం. అవతలోడు చచ్చిపోతున్నా మన పద్ధతి మార్చుకోం, అంతే.
అట్లానే ఏ పని అయినా సరే అందంగా అద్భుతంగా చేసే గుణం మనలో జలతత్వం బాగుంటే ఉంటుంది. రైటింగ్ రాయటం కానీ, స్కిల్ వర్క్ చేయటం, ముగ్గేయటం కానీ, ఏదన్నా పని సర్దటం కానీ, అట్లానే మనకు కావాల్సిన వస్తువుని సంగ్రహించడానికి కొనుక్కోవటం. మంచి చీర కొనుక్కోవాలి, మనలో జలతత్వం పనిచేయకపోతే సరిగ్గా కొనుక్కోలేము. ఏదైనా వస్తువు కొనుక్కోవాలి, అట్లా మనం ప్రవర్తించే తీరంతా ఈ జలతత్వం సరిగ్గా లేకపోతే పాడైపోతుంది. కాబట్టి ఈ జలతత్వాన్ని సరి చేసుకోవాలి. అట్లనే అసలు ఇందులో జలతత్వం పోతే ఏమవుతుందంటే ఇమ్యూనిటీ పోతుంది. ఫస్ట్ కాసేపు బాగుంటాం, కాసేపు బాగోవు, ఎనర్జీ లెవెల్స్ తగ్గుతూ ఉంటాయి. ఒక మనిషి మనతో సరిగ్గా మాట్లాడకపోయినా ప్రాబ్లం అవుతూ ఉంటుంది. వాళ్ళకి తినపోయినా ప్రాబ్లం అవుతూ ఉంటుంది. ఆ వాతావరణం మారినా ప్రాబ్లం అవుతూ ఉంటుంది. మనం బయటికి వెళ్ళినా, మనం సంచారం అంటే మనం అటు ఇటు వెళ్ళినా కానీ ఏ చిన్న మార్పు వచ్చినా మనలో తట్టుకోలేకపోవడం కారణం మనలో జలతత్వం బాగాలేకపోవడం. సో ఈ జలతత్వాన్ని మనం స్ట్రాంగ్ చేయడం కోసం ఏం చేయాలి అంటే ఈ ఆల్కలిన్ వాటర్ తాగటం, బయట కుండలో నీళ్లు ఆల్కలిన్ వాటర్ ఈ తాగటం, అది ఎక్స్టర్నల్ ప్రాసెస్. ఇంటర్నల్ గా ఏంటంటే చంద్రుడిని ధ్యానించాలి బాగా. మన బాడీ భూమిని 70% ఎనర్జీ చంద్రుడి యొక్క ఎనర్జీ భూమి మీద వర్క్ చేస్తూ ఉంటుంది. 30% సూర్యుడి యొక్క ఎనర్జీ పనిచేస్తూ ఉంటుంది. ఈ సూర్య చంద్రుల యొక్క ప్రభావం వల్లనే భూమి ఎగ్జిస్ట్ అయి ఉంటుంది. పగలంతా సూర్యుడి యొక్క ఎనర్జీ 30% ఎనర్జీ భూమిని ఎనర్జైజ్ చేస్తే, రాత్రి చంద్రుడు ఆ 70% ఎనర్జీని చల్లబరిచి ఔషధాలని తయారు చేస్తాడు. మీరు ఇదివరకు గమనిస్తే ఏదన్నా కానీ మాగేస్తాం అంటారు. అంటే నైట్ దాచిపెడితే గాలి తగలకుండా పొద్దునకి ఏదైనా పదార్థం ఏమవుతుంది, పండుతుంది. అవునా కదా? రాత్రి ఎందుకు పండుతుంది, పగలు ఎందుకు పండదు? రాత్రి ఎందుకు పండుతుంది అంటే చంద్రుడి నుంచి వచ్చే కిరణాలు ఆ పదార్థాన్ని పెంచుతూ ఉంటాయి. అందుకని రాత్రిపూట మొక్కలు ఎదుగుతూ ఉంటాయి. ఎందుకని రాత్రిపూట మొక్కల్ని కొయ్యొద్దు, ఎందుకంటే అవి అవి ఓన్ గ్రోత్ అవుతూ ఉంటాయి. కాబట్టి వాటిని డిస్టర్బ్ చేయటం ఇష్టం లేక కొయ్యొద్దు అంటారు. అది ఇప్పుడు అన్నం తినేవాడిని గిల్లామనుకోండి, అప్పుడు ఏమవుతుంది, వాడు అన్నం తింటాం ఏం ఆపేసేసి వాడు డైవర్ట్ అవుతాడు. అంతేనా కదా? ఖాళీగా ఉన్నవాడిని గిల్తే ఏం చెప్పు ఏం చేద్దాం అంటా ఉంటాడు. అందుకని పగలు అవి యాక్టివ్గా ఉంటాయి, రాత్రి వాటి పని అవి చేసుకుంటా ఉంటాయి. అట్లా అలానే రాత్రి ఎవరైతే సరిగా నిద్రించరో వాళ్ళకి ఈ చంద్ర ప్రాణ శక్తి తగ్గుతుంది. ఇప్పుడు ఈ శరీరం ఈ భూమి అంటే ఇందులో ఉంది, నీరు 70% ఉంది. నీటి వల్లనే ఇక్కడ ఉన్నటువంటి చెట్లు ఔషధాలు తయారవుతున్నాయి. అట్లానే నీ బాడీలో కూడా రెసిస్టెన్స్ అంటే ఒక పదార్థం ఏర్పడితే, ఇప్పుడు ఆటో ఇమ్యూనిటీ అంటారు. అంతే ఏంటి, ఒక బ్యాక్టీరియా, వైరస్, ఫంగలో మీ మీద వస్తే మీ లోపల నుంచి దాన్ని యాంటీడోట్ తయారవుతుంది, ప్రతిరోధక శక్తి వస్తుంది. అది రావాలంటే మీలో ఉన్న జలతత్వం బాగుంటేనే వస్తుంది తప్ప రాదు, లేకపోతే గుర్తుపెట్టుకోండి. ఇంకొకటి, ఫంగల్స్ ఇన్ఫెక్షన్ తగ్గుతుంది, వైరస్ ఇన్ఫెక్షన్ కూడా తగ్గుతుంది, కానీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ తొందరగా తగ్గదు, గుర్తుపెట్టుకోండి. అవునా కదా? జ్వరం ఎక్కువ రోజులు ఉంటే దాన్ని బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అంటారు. ఏదైనా ఎక్కువ కాలం మనలో ఉంటే అది బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్. ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాం, జ్వరం వచ్చింది, వేడి బాగా వేడెక్కింది, ఒళ్ళు కాలిపోయింది, సెగలు పొగలు వచ్చి 104 వచ్చింది, గందరగోళం అయింది, ఒక రోజు 2 రోజుల్లో తగ్గిపోతుంది, అయిపోయింది. అర్థమైందా? అవునా కదా? అదే మీకు యూరిన్ ఇన్ఫెక్షన్ వచ్చింది అనుకోండి, ఎన్ని రోజులు పడుతుంది తగ్గడానికి? 1 రోజులో 2 రోజులు తగ్గిద్దా? చాలా రోజులు పట్టింది. మీకు టైఫాయిడ్ వచ్చింది అనుకోండి, ఎప్పుడు ఎన్ని రోజులు పడుతుంది తగ్గడానికి? చాలా రోజులు పడుతుంది. ఇవన్నీ కూడా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్, ఎక్కువ కాలం ఉండేవి. మీకు జలుబు నెమ్ము చేరింది, అది కూడా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్, 20 రోజులు 15 రోజులు ఉంటుంది, తగ్గదు. అదే ముక్కులు కారటం వైరల్ ఇన్ఫెక్షన్ అంటారు, అది వెంటనే తగ్గిపోతుంది. సో అట్లా, సో కారణం ఏదైనా కానీ చంద్రుని యొక్క ఎనర్జీ మనలో తగ్గితేనే మనకి అనారోగ్యం వస్తుంది. కాబట్టి వాటర్ ఎలిమెంట్ తాలూకా ఎనర్జీని బ్యాలెన్స్ చేసుకోవడం కోసం మనం చంద్రుడిని డైరెక్ట్ గా ధ్యానించాలి. అలా హాయిగా కూర్చొని చంద్రుడు ఉంటాడు. ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పండి, చంద్రుడికి మనకి చాలా కోట్ల కిలోమీటర్ల దూరం ఉందిగా, సూర్యుడికి మనకి కూడా. ఇప్పుడు బయటికి వెళ్ళాము, చందమామను చూసాం, అబ్బా చల్లగా ఉంది, హాయిగా ఉందన్న. ఏ వస్తువునైనా సరే అది మనకి దగ్గరగా వెళ్ళకపోతే దాని అనుభూతిని పొందగలుగుతామా? పొందలేమా? పొందలేము. అంటే ఒక పాత్రలో అన్నం ఉడికిస్తున్నామండి, ఆ దగ్గరికి వెళ్తే మీకు తెలియకుండా దాని దగ్గరికి వెళ్ళగలిగారు కాబట్టి ఆ వేడి తగిలి దూరం జరుగుతారా లేదా? అట్లానే చంద్రుడిని బయట చూసినప్పుడు ఆ చంద్రుని యొక్క ఎనర్జీతో మనం కనెక్ట్ అవుతాం, కాబట్టి ఆయన చల్లదనాన్ని కానీ ఆ ప్రజెన్స్ని ఎంజాయ్ చేస్తాం. అట్లానే సూర్యుడిని కూడా
ఎంజాయ్ చేస్తా ఉంటాం. ఇప్పుడు మనం గొడుగు వేసుకుని వెళ్ళినా బయటికి వెళ్ళి తప్పు భలే ఎండగా ఉందని అంటాం తప్ప నేను గొడుగు వేసుకున్నాను కాబట్టి, ఏసీలు కారులో కూర్చున్నాను కాబట్టి ఎండ లేదని అంటామా? ఇట్లా అంటే వారి యొక్క ఎనర్జీ ఫీల్డ్లో మనం ఉన్నాం కాబట్టి దాన్ని మనం డైరెక్ట్గా ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం. మన యొక్క ఎనర్జీ సిస్టమ్ మనలో ఉన్న ఆ తత్వం, ఆ తత్వాన్ని ఎంజాయ్ చేస్తూ ఉంటాం. అది కాబట్టి ఇప్పుడు మనం కూడా ధ్యానం చేయటం వల్ల ఏం జరుగుతుందంటే, ఆ చంద్రుడిని ధ్యానించడం వల్ల గుర్తుపెట్టుకోండి, పగలు రాత్రి మనకి మాత్రమే సూర్య చంద్ర గ్రహాలు ఎప్పుడు వాటి ఎనర్జీని భూమి మీద ఎఫెక్ట్ చేస్తూనే ఉంటాయి. కాబట్టి ఎప్పుడైనా మనం భూమితో కానీ, సూర్యుడితో కానీ, చంద్రుడితో, వాయువుతోనూ, ఆకాశంతో అనుసంధానం అవ్వచ్చు. దానికి టైము, క్యాస్ట్, క్రీడు, రిలీజియన్తో ఏం పని ఉండదు. ఓకేనా? హాయిగా కూర్చోండి, కళ్ళు మూసుకొని ఇట్లా అనుకోండి. మీ బాడీ వెయిట్ని గమనించండి, మీ బాడీలో జరిగే సర్క్యులేషన్ గమనించండి. ఓకేనా? ఇంకా ఈ చంద్రధ్యానం సరిగ్గా కుదిరిందో లేదో మీకు తెలియాలంటే ఒక పెన్ను తీసుకొని, చంద్రధ్యానం సరిగా వచ్చిందో లేదా అని మీకు తెలియాలంటే ఒక పెన్ను తీసుకొని, బుక్ తీసుకొని మీ పేరు రాసుకోండి చక్కగా. మీరు ఎక్కడన్నా ఉంటే మీ చేతి మీద రాసుకోండి. ఏదో ఒక వర్డ్స్ రాయండి, ఒక 2-3 లైన్లు రాయండి. అది నేను రాసి పెట్టా, అయిపోయింది. ఇప్పుడు నేను ధ్యానం చేద్దాం, చంద్ర ధ్యానం చేద్దాం. ఒక నిమిషమే చక్కగా ఇలా అనుకోండి, కళ్ళు మూసుకొని ఫ్రీగా ఉండి నేను చంద్రుని యొక్క ఎనర్జీతో కనెక్ట్ అవుతున్నాను. చంద్రుడికి ఉండే క్వాలిటీ ఏంటి? చల్లనైన కాంతి, తెల్లనైన కాంతి. అంటే ఆ చంద్రునితో అనుసంధానం అవుతున్నాను. అలా చంద్రునితో అనుసంధానమైన నేను ఆయన నుంచి వచ్చేటటువంటి తెల్లని మరియు చల్లని చంద్ర ప్రాణశక్తిని గ్రహిస్తున్నాను అనుకోండి చక్కగా. ఏ భావం లేకుండా, నెగిటివ్ థాట్ లేకుండా చంద్రునితో కనెక్ట్ అయ్యి చంద్రుని యొక్క ఎనర్జీని స్వీకరిస్తున్నాను అనుకోండి. అలా అనుకోగానే చక్కగా తెల్లనైన మరియు చల్లని చంద్రప్రాణ శక్తి మీ శరీరంలోకి, మీ యొక్క శక్తిలోకి ప్రవేశిస్తుంది. ముందుగా మీ తల భాగం అంతా చల్లబడుతుంది, బ్రెయిన్ అండ్ నర్వస్ సిస్టమ్ అంతా రిలాక్స్ అవుతుంది, చల్లబడతాయి. నుదురు భాగం, నాడీ మండలం అంతా చల్లబడుతూ కళ్ళు, చెవులు చంద్రప్రాణ శక్తితో నిండుతూ తెల్లని మరియు చల్లనైన ప్రాణశక్తి చెవుల ద్వారా, పెదవుల ద్వారా గడ్డము, మెడ భాగం అంతా ప్రసరిస్తూ తలంతా చల్లని మరియు తెల్లనైన కాంతితో నిండుతుంది. భుజాలు, చేతి వేళ్ల ద్వారా ఆ శక్తి శరీరం అందులో ప్రవేశిస్తూ ఛాతి భాగం అంతా నిండుతుంది, ఒక భాగం అంతా నిండుతుంది. వీటి భాగం వెనుకంతా చల్లని మరియు తెల్లనైన చంద్రప్రాణ శక్తితో నింపబడుతూ నడుం భాగం నుంచి, తొడల నుంచి, మోకాళ్ళ నుంచి పాదాల వరకు అలా ప్రసరిస్తుంది. శరీరంలో ప్రతి అణువణువు చంద్రప్రాణ శక్తితో నింపబడుతుంది భావంతో ఒక 5-6 సార్లు బాగా లోటు గాలి పీల్చుకొని వదులుతున్నప్పుడు, శ్వాస తీసుకున్నప్పుడు ఆ శక్తిని లోపలికి గ్రహిస్తూ, శ్వాస వదులుతున్నప్పుడు ఆ శక్తిని శరీరం అంతా వ్యాపింపు చేసుకుంటున్నారు. ప్రభావంగా ఏ నెగిటివ్ థాట్ లేకుండా చంద్రునితో కనెక్ట్ అయ్యి, ఆ చంద్రునితో కనెక్ట్ అయిన నేను చంద్రుని నుంచి మంచి ప్రాణశక్తిని తీసుకుంటున్నాను. ఏ కారణం వల్ల చంద్రుని నేను కనెక్ట్ అవ్వలేకపోతే క్షమించమని ప్రార్థిస్తూ ఇప్పటి నుంచి అయినా సరే మీ పట్ల కృతజ్ఞతతో ఉంటానని, మీ నుండి మంచి ప్రాణశక్తి, నాకు కావాల్సిన ప్రాణశక్తిని స్వీకరిస్తానని భావంతో చక్కగా గాలి పీల్చుకుని ఉంటుండండి. ముఖ్యంగా మన శరీరంలో యూరినరీ బ్లాడర్, కిడ్నీలంతా కూడా, లివరు చల్లగా ఉండేది, స్ప్లీను, హార్ట్, ఫిజికల్ హార్ట్ కూడా చల్లగానే ఉంటుంది, బ్రెయిన్ కూడా చల్లగానే ఉంటుంది. ఇవన్నీ కూడా చల్లబడుతున్నాయి. తలలో బ్రెయిన్, గుండె,
లివరు, స్ప్లీను, లార్జ్ ఇంటెస్టైన్, కిడ్నీ ఇవన్నీ కూడా చల్లబడతా ఉంటాయి కింద. చంద్రుని యొక్క ఎనర్జీకి హృదయపూర్వక కృతజ్ఞతలు, ధన్యవాదాలు. రిలాక్స్. ఇప్పుడు రాద్దాం మళ్ళా. పేరు రాసుకోండి, మీ పేరు మీరు రాసుకోండి చక్కగా. రాశారా? డిఫరెన్స్ వచ్చిందా లేదో చూడండి. ఇప్పుడు మళ్ళీ రాయండి. మీ పైన రాసింది ఇప్పుడు మళ్ళీ రాయండి. పెన్ను తీసుకోండి, పేపర్ తీసుకోండి, రాసుకు చూడండి, తేడా వస్తుంది. డిఫరెన్స్ వచ్చిందా లేదా? మీరు వినపడరు, కనపడరు, కొట్టరు, ఎట్లా తెలిసింది నాకు? అర్థం కాలేదు సార్. డిఫరెన్స్ అంటే సార్, అంటే రాసే విధానంలోనా అంటే అందంగా అనిపిస్తుంది. రైటింగ్ నీట్ గా వస్తుంది, స్ట్రైట్ గా రాస్తే రైట్. బాగా. అది అంతే, ఇంక అంతకుమించి ఏం ఉండదు. మీరు ఇప్పుడు బాగా రైటింగ్ రైట్ అయితే 100% రైటింగ్ బాగా రాసేవాళ్ళు ఎవరు అప్పుడే కదా, ఒక నిమిషంలోనే అవుతారా? అట్లా అనట్లేదండి. ఫస్ట్ రాసిన దానికి దీనికి రాస్తుండగానే హ్యాపీగా చూడండి, అనిపించింది. నేను పెట్టాను చూడండి, నేనే రాశాను కదా. ఫస్ట్ రాసిన దానికి ఇదిగో ఫస్ట్ రాసింది ఇట్లా రాశానా అంటే, ఫస్ట్ రాసిన దానికి రెండో రాసిన దానికి చూడండి, ఏం పైన దానికి కింద దానికి ఏం తేడా ఉంది? కొంచెం నీట్ గా రైటింగ్ రాశాను. రైటింగ్ అయిన నీట్ గా ఎగుడు దిగులు లేకుండా కొంచెం కరెక్ట్ గా రాయగలిగాం. ఆ డిఫరెన్స్ అయితే వస్తుంది వచ్చింది. షూర్గా. స్వాదిష్టాన కేంద్రం బాగుంటే అది జరుగుతుంది అట్లా. ఓకే, దట్స్ ఇట్. అయితే చల్లబడిందా బాడీ? చూసారా, కూల్ అయిందా కొంచెం? బాగా కూల్ అయింది సార్. పై లోపల ఏం తెలియలేదు కానీ బయట మాత్రం బాగా చల్లగా అనిపించింది సార్. అట్లా చల్లగానే వస్తుంది. ఇంకొకటి, ఇంకా బాగా చంద్రధ్యానం చేస్తే ఏం జరుగుతుంది తెలుసా? మనం కూర్చున్న ప్రదేశం కూడా చల్లబడుతుంది. ఇప్పుడు మనం కూర్చున్న ప్రదేశం చల్లబడాలని ఒక నిమిషం ధ్యానిద్దాం. చూడండి, చక్కగా కళ్ళు మూసుకోండి. ఆల్రెడీ మీరు చంద్రుడితో అనుసంధానం అయ్యారు కాబట్టి, కనెక్ట్ అయ్యారు కాబట్టి, మళ్ళీ ఒకసారి చంద్రుడితో అనుసంధానం అవుతున్నాం అనుకోండి. నేను చంద్రుని యొక్క ఎనర్జీతో కనెక్ట్ అవుతూ నా ఎనర్జీని చంద్రుని యొక్క ఎనర్జీతో కనెక్ట్ చేసుకుంటున్నాను. అలా కనెక్ట్ అయింది నేను నా శరీరాన్ని అంతటి చంద్రప్రాణ శక్తితో నింపి వేసుకున్నాను. అలా నేను అనుసంధానమైన నేను కూర్చున్న ఈ ప్రదేశాన్ని అంతటినీ చంద్రప్రాణ శక్తితో నింపి వేసుకున్నాను. ద అట్మాస్ఫియర్ ఇన్ అండ్ అరౌండ్ ఇస్ ప్యూరిఫైడ్ అండ్ బ్లెస్డ్ విత్ మూన్ ఎనర్జీ. మనం కూర్చున్న పరిసరాలంతా చంద్రుని యొక్క ఎనర్జీతో నింపబడుతుంది. పూర్తిగా మీరున్న గది వాతావరణం, మీ గృహ వాతావరణం అంతటినీ చల్లటి వాతావరణంతో నింపివేస్తాను. ఒక 5-6 సార్లు శ్వాసించండి చక్కగా. చంద్రుడి యొక్క ఎనర్జీకి హృదయపూర్వక కృతజ్ఞతలు, ధన్యవాదాలు. చల్లగా ఉందా? చల్లగా ఉంది సార్ బాగా. దాహం వేస్తే తగ్గిద్ది. ఇప్పుడు దాహ భావన తగ్గుతుంది తెలియాలంటే.
వాటిలో లాలా జలం కూడా వస్తుంది సార్. ఉమ్, అట్లా. సో ఒకవేళ ఎవరికైనా తెలియకపోతే ప్రాక్టీస్ చేయండి అంతే. శాస్త్రంలో లోపల లోపం ఉండదు, బాగుంది లోపం సార్, ఇప్పుడు. లోపల ఆ, అనేది తెలియలేదు. అట్లా తపస్సంపన్నులు ఏం చేస్తారు, వాళ్ళకి ఎక్కువ వేండ అనిపిస్తే వాళ్ళు చంద్రుని ధ్యానిస్తే ఎట్లా బయట ఉన్నా గానీ వాళ్ళకి ఏమనిపించదు. అర్థమైందా? మనం ఏ ఇట్లా బయట టైంలో అయినా చల్లగా అనిపిస్తే వెచ్చదనాన్ని ధ్యానిస్తారు. అప్పుడు వాళ్ళకి ఆ చల్లదనం పోతుంది కాబట్టి హిమాలయాల్లో కూర్చొని ఆ మంచులో కూడా కూర్చొని తపస్సు చేస్తూ ఉంటారు. ఇట్లాంటి ట్రిక్స్ ఉంటాయి వాళ్ళకి. అట్లా. ఓకేనా? అది అంతే. ఇది సార్ బ్రీతింగ్ లో సార్ సార్ ఒక్క నిమిషం, బ్రీతింగ్ లో చంద్ర చంద్ర ప్రాణాయామం అంటే ఓన్లీ లెఫ్ట్ తో తీసుకొని లెఫ్ట్ తో వదలడమేనా? లెఫ్ట్ అవుట్, లెఫ్ట్ ఇన్ రైట్ అవుట్ కూడా చంద్ర భేదన అవుతుంది. అలానే చేయొచ్చు. ఎడముఖతో పీల్చి వదిలినా కూడా అదే ఎక్స్పీరియన్స్ కలుగుతుంది. కానీ మీకు ఎక్కువ ఉండాలి చేసేటప్పుడు, నేను చంద్ర ధ్యానం చేస్తున్నాను, చంద్రుని యొక్క ఎనర్జీని తీసుకుంటున్నాను అనే భావంతో చేస్తేనే. ఏదైనా భావన అనేది ఇంపార్టెంట్. భావం లేకుండా తింటే ఏముండదు. మీ టీవీ చూస్తా పంచపక్ష పరవణాలు పెట్టినా తింటే ఏం తెలియదు. అలా కాకుండా దాన్నే గమనిస్తూ తింటే ప్రతిదాని టేస్ట్ తెలుస్తుంది. ఏ పని చేస్తున్నా భావం ఇంపార్టెంట్. ఎందుకంటే మన మనసు ఉందే, అది ఎంత శక్తివంతమైంది. ఇప్పుడు హిమాలయాలకు వెళ్ళి ఇది ఒక సెకండ్లో ఏదంటే అది దాన్ని ఎక్స్పీరియన్స్ చేసే క్వాలిటీ ఉంటుంది మనసుకి. చాలా పవర్ఫుల్. ఎంత మీ మనసు రేంజ్ అంటే మీ వైఫై మనసుకి విశ్వవ్యాపితమైంది మీ మనసు. సో ఆ మనసు సహాయంతో ఈ ఎనర్జీతో కనెక్ట్ అయిన ఏర్పరచుకోగలుగుతాం మనం. ఇప్పుడు ఒకసారి నేను ఇంగ్లీష్ బ్రిటిషర్స్ అమెరికా క్లాస్ చెప్పా, మెడిటేషన్ క్లాస్. ఆయనతో నేను మామూలుగా అందరు గ్రూప్ లో చెప్పి ఎర్త్తో కనెక్ట్ అయ్యండి ఇంగ్లీష్లో చెప్పి, ఐఎమ్ కనెక్టింగ్ విత్ మదర్ ఎర్త్, యాజ్ ఐఎమ్ కనెక్టెడ్ ఐఎమ్ యాక్సెప్టింగ్ ఫ్రెష్ గుడ్ విటల్ ఎనర్జీ టు రీఛార్జ్ మై సిస్టమ్, ఐఎమ్ రిసీవింగ్ ఎనర్జీ అన్నాడు. ఒక ఆయన అన్నాడు, నేను జియాలజిస్ట్ ని, అసలు నువ్వు చెప్పేదే తప్పు అన్నాడు. భూమికి అసలు ఎనర్జీ ఉండటం ఏంది, నాన్ సెన్స్ యూఆర్ టాకింగ్ అన్నాడు. భూమికి శక్తి ఉండటం ఏంది, నీ జియోగ్రాఫిక్స్ ని ఏదో చెప్పాడు. కాదండి, మీరు ఫిజికల్ లెవెల్లో చూస్తున్నారు, నేను ఎనర్జీ లెవెల్లో చెప్తున్నా. ట్రై విత్ ఎనర్జీ అని చెప్పా. ఎందుకు, మనం ఎక్స్పీరియన్స్ చేస్తాం కదా. ఇప్పుడు సూర్య నమస్కారాలు మామూలుగా చేస్తాము, అదే భూ ప్రాణ శక్తిని తీసుకొని చేయిస్తే ఈజీగా చేయగలుగుతాం సూర్య నమస్కారాలు. రోజు నాకు ఒక వాకింగ్ క్లాస్ ఉంది, ఒక ½ వాక్ చేస్తాం. ½ వాక్ చేసిన తర్వాత అందరూ అంటారు, సార్ అలసిపోయాం, భూప్రాణ శక్తి అంటారు. భూప్రాణ శక్తిని తీసుకోగానే ఇంకొక అరగంట నడుస్తున్నారు అంటే లేదా అది వాళ్ళకి తెలియదు కాబట్టి. మనకు తెలియని విషయాన్ని ఫస్ట్ ఏం చేస్తామంటే లేదు అదంతా అబద్ధం, మోసం అనుకుంటాం. అది మనం మోసం, మన భ్రమలో ఉంటాం తప్ప లేకుండా లేదు. దాన్ని గ్రహించే శక్తి మనకి లేదు అంతే తప్ప వేరే ఏం లేదు. సింపుల్. ఓకేనా? సరే. ఇప్పుడు చల్లదనం అయిపోయింది, వెచ్చదనం కావాలి. సూర్యుడి నుంచి వచ్చే ఎనర్జీ కావాలి మనకి. సూర్యుడితో కనెక్ట్ అవుతున్నాం అనుకోండి చక్కగా. సూర్యుడు కనుక సరిగ్గా లేకపోతే ఏమైంది చెప్పండి. ఫస్ట్ సూర్యుడు సరిగ్గా లేకపోతే డైజెషన్ పోతుంది, ఎక్స్క్రీషన్ పోతుంది, మల విసర్జన సరిగ్గా జరగదు. అట్లనే సూర్యుని యొక్క ఎనర్జీ సరిగ్గా లేకపోతే కమ్యూనికేషన్ ఉండదు. బాగా మనం ఏందో మాట్లాడాను అనుకుని ఏదో మాట్లాడతాం, ఏదో అయింది అది. భావ వ్యక్తీకరణ సరిగ్గా ఉండదు. ఎవరితో ఎట్లా మాట్లాడాలి, ఎవరితో ఎలా డీల్ చేయాలనేది సరిగ్గా తెలియదు. గుర్తుపెట్టుకోండి. ఇంకా ఇంకా సింపుల్ గా చెప్పాలంటే, మనలో అగ్నితత్వం పని చేయకపోతే పగలేమో నిద్రపోతుంటాం, రాత్రి లేస్తూ ఉంటాం. ఇది ఇది కరెక్ట్. బాగా పనిచేస్తూ ఉంటుంది మనకి. ఓకేనా? ఓకే అది సార్. సూర్యుడు బాగున్నాడు లేదా అనే దానికి ఒక ఒక ప్రామాణికత. ఓకే. ఇట్లనే ఏదైనా సరే శరీరానికి అన్వయింపజేసేది, ట్రాన్స్ఫర్మేషన్ చేసేది ఈ పవరే, ఈ యొక్క సూర్యుని యొక్క ఎనర్జీ. ఇది చాలా ఇంపార్టెంట్. ఇందులో బాగుండాల్సింది ఇంపార్టెంట్. అందుకనే ప్రతి ఒక్కళ్ళు కూడా, ఒక క్రిస్టియన్ ఉన్నాడు, ఒక ముస్లిం ఉన్నాడు, మరి మేము సూర్యుని ఆరాధించం, దైవంగా గుర్తించం. దేవుడిగా ఎందుకు భావిస్తావు? ఎనర్జీ సోర్స్ గా భావించండి. మనకి హెల్ప్ చేసే వాళ్ళంతా భగవత్ స్వరూపం. అంటే హెల్పింగ్ చేసేవాళ్ళంతా ఒక ఫ్రెండ్, మనకి ఆపదలో హెల్ప్ చేసేవాడు దేవుడు అంటాం. మన తల్లిదండ్రులు దేవుళ్ళు అంటాం. అంటే హూ ఎవర్ ఈజ్ హెల్పింగ్ ఈజ్ గాడ్ అంతే తప్ప మనం అనుకునే గాడ్ కాదు అది. అలా యాక్సెప్ట్ చేయాలి. ఓకేనా? హూ ఈజ్ గివింగ్ హెల్పింగ్ అస్ హీస్ ఏ డివైన్ అని అంతే. ఒక హెల్ప్ చేయగలిగింది భగవంతుడు ఒక్కడే ఏదైనా చేయగలిగేది, మిగతా వాళ్ళు ఎవరు చేయలేదు కదా.
వాడి రూపంలో ఆయన చేస్తాడు. కాబట్టి అట్లా సూర్యుడిని ధ్యానించాలి డైరెక్ట్గా. ఈ సూర్యుడిని ధ్యానించే పద్ధతి ఏంటంటే 2 విధాలు ఉంటాయి. 2 చెప్తాను మీకు. ఇప్పుడు కూడా శరీరాన్ని అటు ఇటు కదల్చండి. బాడీ ఫ్లెక్సిబిలిటీ ఎనర్జీ ఎంత ఉందో తెలుసుకోండి. మొబిలిటీ అంటే కదిలించినప్పుడు శరీరంలో శక్తి ఎట్లా ఉంది. కదిలించి చూస్తాం. ఇప్పుడు సూర్యుడి నుంచి 7 కిరణాలు వస్తాయి. 7 రేస్ వస్తాయి. విబ్జర్ అంటారు. వైలెట్, ఇండిగో, బ్లూ, ఆరెంజ్, గ్రీన్, రెడ్. ఆ ఏడు కిరణాలు మన బాడీలోని 7 పార్ట్స్ని యాక్టివేట్ చేస్తూ ఉంటాయి. రెడ్ వచ్చి ఈ పార్ట్ని యాక్టివేట్ చేస్తుంది. ఆరెంజ్ వచ్చి ఈ పార్ట్ని యాక్టివేట్ చేస్తుంది. ఓకే. ఎల్లో వచ్చి ఈ పార్ట్ని యాక్టివేట్ చేస్తుంది. గ్రీన్ వచ్చి ఈ పార్ట్ని యాక్టివేట్ చేస్తుంది. బ్లూ వచ్చి ఈ పార్ట్ని, ఇండిగో వచ్చి ఈ పార్ట్ని, వైలెట్ వచ్చి ఈ పార్ట్ని. ఈ కళ్ళు కేవలం కొన్ని రంగులు మాత్రమే చూడగలుగుతాయి, గుర్తుపెట్టుకోండి. వైట్ కానీ బ్లాక్, కొన్ని కలర్స్ మాత్రమే చూడగలుగుతాయి. అసలు ఉన్న కలర్ వైట్ బ్లాకే. ఆ 2 కాంబినేషన్స్ తోనే మిగతా కలర్స్ మనకు కనపడేవి ఏర్పడినాయి అంతే తప్ప చాలా కలర్స్ ఉంటాయి. ఓకే. అదే అద్దం పెట్టుకున్నాం అనుకోండి, అప్పుడేమవుతుంది, తడిచిన అద్దం పెట్టుకున్నాం, గ్లాస్ ఉంది, తడిపి పెట్టుకున్నాం అనుకోండి, అప్పుడేమవుతుంది, 7 రంగులు కనపడతాయి లేదా? సో ఒక లైట్ లోనే 7 రేస్ ఉంటాయి. ఒక కాంతిలోనే 7 కాంతులు ఉంటాయి. ఇప్పుడు ఆ 7 కాంతుల్ని బాడీలో అబ్జార్బ్ చేసుకోవటం సూర్య ధ్యానం అనుకుంటాం. ఇలా అనుకోండి, నేను చెప్పింది అనుసరించండి. ఆ తర్వాత మనం ఎక్స్పీరియన్స్ చేద్దాం. ఓకేనా? కళ్ళు మూసుకొని సూర్యుడు ఎదురుగా ఉన్నాడు అనుకోండి, ఎక్కడ సార్ లేడు కదా ఎట్లా అంటారు అనుకోండి, చాలు. ఈజ్ దేర్. ఆ సూర్యకాంతి మీ మీద పడుతుంది అనుకోండి, ఓ ప్రత్యక్ష దైవమా సూర్యదేవ నీకు హృదయపూర్వక నమస్కారాలు, కృతజ్ఞతలు అనుకుంటాం. లేదా సన్, థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్, ఐఎమ్ హంబ్లీ ఆస్కింగ్ ఎనర్జీ టు రీఛార్జ్ మై సిస్టమ్ అనుకోండి. వాట్ ఎవర్ యూ సే యువర్ సెల్ఫ్. మీరు ఏదో ఒకటి అనుకోండి. సూర్యునికి నమస్కరించుకుంటూ సూర్యుడి నుంచి ఆ ఎనర్జీని రిసీవ్ చేసుకుంటున్నాం అనుకోండి చక్కగా. సో సూర్యుడి నుంచి వచ్చే కాంతిలో 7 ఎనర్జీస్ ఉంటాయి. ఒకటి రెడ్ ప్రాణ. ఇలా అనుకోండి, రెడ్ ప్రాణ వచ్చి నా బాడీలో ఉన్నటువంటి మూలాధార కేంద్రాన్ని యాక్టివేట్ చేస్తుంది, లేదా భూతత్వాన్ని యాక్టివేట్ చేస్తుంది అనుకోండి చక్కగా. దాన్ని రిసీవ్ చేసుకుంటున్నాను. రెండవ కాంతి నారింజ రంగు కాంతి నా శరీరంలో స్వాదిష్టాన కేంద్రాన్ని లేక జలతత్వాన్ని యాక్టివేట్ చేస్తుంది అనుకోండి. మూడవ కాంతి పసుపు రంగు కాంతి నా యొక్క మణిపూరక చక్రం పొట్ట భాగాన్ని శక్తివంతం చేస్తుంది, లేదా నాలో ఉన్న అగ్నితత్వాన్ని ప్రచోదనం చేస్తుంది. అగ్నిలు కూడా అంతే. పైనేమో బ్లూ ఫ్లేమ్ ఉంటుంది, అడుగునేమో రెడ్ ఉంటుంది, మధ్యలోనే ఎల్లో ఫ్లేమ్ ఉంటుంది. మంట లేకుండా మంట, హాట్నెస్ అది. నెక్స్ట్ 4వ కాంతి గ్రీన్ కలర్, ఆకుపచ్చని కాంతి హృదయ స్థానంలో హృదయ కేంద్రాన్ని యాక్టివేట్ చేస్తుంది, వాయుతత్వాన్ని సరి చేస్తుంది, ప్యూరిఫై చేస్తుంది. 5వది ఆకాశతత్వం నీలి రంగు, విశుద్ధ కేంద్రం, గొంతు భాగంలో ఉన్న విశుద్ధ కేంద్రం ఆకాశతత్వాన్ని యాక్టివేట్ చేస్తుంది. 6వ కాంతి ఇండిగో కలర్ పైన కనుబొమ్మల మధ్య ఉన్న ఆజ్ఞా కేంద్రాన్ని యాక్టివేట్ చేస్తుంది, ఆత్మతత్వాన్ని. వైలెట్ ఎనర్జీ సహస్రార కేంద్రాన్ని, తల పై భాగంలో ఉండే సహస్రార కేంద్రాన్ని కానీ విశ్వ అంటే యూనివర్సల్ ఎనర్జీని రీఛార్జ్ చేస్తుంది. సో 7 కిరణాలు మీ మీద పడుతున్నాయి అనుకోండి, 7 రేస్ వచ్చి మీ బాడీ మీద పడి ఆ 7 రేస్ మీ బాడీలో ఉన్న 7 పార్ట్స్ ని, 7 గ్లాండ్స్ ని యాక్టివేట్ చేస్తుంది అనుకోండి, 7 చక్రాస్ ని యాక్టివేట్ చేస్తుంది అనుకోండి. లేదు ఇదంతా ఇబ్బందిగా ఉంటే బంగారు కాంతిగా ఉంది కదా, ఎల్లో కలర్ ఉంది కదా, గోల్డెన్ ఎల్లో, ఆ గోల్డెన్ ఎనర్జీతో మీ బాడీ అంతా ఫిల్ అవుతుంది అనుకోండి. తలంతా గోల్డెన్ ఎనర్జీ ఆఫ్ సన్ ఎనర్జీతో ఫిల్ అవుతుంది. మెడ భాగం, భుజాలు, చేతులు ఫిల్ అవుతుంది, ఛాతి భాగం, పెద్ద భాగం, నడుము భాగం, వీపు భాగం, భుజం నుంచి చేతి వెళ్ళి తల నుంచి పాదాల వరకు పూర్తిగా సన్ యొక్క ఎనర్జీతో ఫిల్ అవుతున్నారు. అవసరం మేరకు మీకు సరిపోయినంత అనుకోండి. బాగా గాలి పీల్చుకొని 1 సెకండ్ ఆపండి. పూర్తిగా గాలి వదిలి 1 సెకండ్ ఆపుతూ అట్లా 5-6 సార్లు చేయండి. ఇన్హేల్, హోల్డ్. ఐఎమ్ రిసీవింగ్, డ్రాయింగ్ ఎ లాట్ ఆఫ్ ఎనర్జీ ఫ్రమ్ సన్ ఎనర్జీ and spreading that energy to each and every particle in my body. హాయిగా సూర్యుడి నుంచి వచ్చే తేజస్సుని స్వీకరిస్తూ దాన్ని నా శరీరం అంతా వ్యాపించి చేసుకుంటున్నాను అనుకోండి చక్కగా.
సూర్యుని యొక్క తేజస్సు హృదయపూర్వక కృతజ్ఞతలు. సన్ ఎనర్జీ థ్యాంక్స్ అని చూస్తారు. సూర్య భగవాన్ కృతజ్ఞతలు, ధన్యవాదాలు అనుకుంది. ఇప్పుడు చూడండి వెచ్చగా అయింది బాడీ. ఇప్పుడు పరిసరాలు కూడా చల్లదనం తగ్గింది, అవునా కదా? ఇప్పుడు అటు ఇటు కదలంటే తేలిగ్గా ఉంటుంది చూడండి బాడీ, కొంచెం నాకన్నా ఫ్రీగా ఉంటుంది. ఉందా మార్పు? కళ్ళు కూడా కళ్ళు ఆరవు చూడండి, కళ్ళు ఆర్పం తగ్గిద్ది. మన బాడీలో హీట్ ఉంటే కళ్ళు ఆర్పడం తగ్గిద్ది చూడండి. ఇప్పుడు మీరు కళ్ళు ఆర్పాలని ట్రై చేస్తేనే ఆరతాయి తప్ప అంత తేలిగ్గా కళ్ళు కొట్టుకోవు చూడండి. ఇక్కడంతా వెచ్చగా వస్తుంది సార్ మొహానికి అంతగా. ఇలా ఉంది. ఇప్పుడు ఇట్లా అనుకోండి, సపోజ్ సూర్యుని యొక్క ఎనర్జీని రిసీవ్ చేసుకుంటున్నాం అనుకోండి, ఇట్లా చేతులు పెట్టి కళ్ళు కొట్టుకోవు చూడండి, కళ్ళు రెప్పలు పడవు. అవునా కదా? అవును సార్, మంటగా అనిపిస్తుంది. వాటర్ తీసుకోండి, చంద్రుడి ఎనర్జీ తీసుకోండి. వాటర్ ఎలిమెంట్ ఎక్కువైంది అనుకో, కళ్ళు రెప్పలు ఆగమన్నా ఆగవు, పడిపోతా ఉంటుంది చూడండి. చంద్రుడితో కనెక్ట్ అవుతూ చంద్రుడి యొక్క ఎనర్జీ తీసుకుంటున్నాను అనుకోండి, కళ్ళు ఆర్పే ప్రయత్నం, ఆపకుండా ఉండే ప్రయత్నం చేయండి, అసలు ఆగవు. టప టప పడిపోతా ఉంటాయి. ఇప్పుడు ఎర్త్ ఎనర్జీని తీసుకుంటున్నాను అనుకోండి, చక్కగా ఆర్పటం తెరవటం కాదు, బాగా పెద్దగా తెరుస్తాం చూడండి, చక్కగా పెద్దగా తెరుస్తాం, కన్ను పెద్దగా అవుతుంది చూడండి. భూమి యొక్క ఎనర్జీ తీసుకుంటున్నాను అనుకోండి, కన్ను వెచ్చుకునిద్ది, పెద్దగా అయింది. బాగా కనపడిద్ది. ఓకేనా? ఓకే సార్. కాబట్టి ఆప్థమాలజిస్ట్ ఏం చేస్తాడు, అన్ని లోపాలు మీలో పెట్టుకొని అంతే. అట్లా అట్లా సరే. చల్లదనం ఉంటే కళ్ళు మూస్తాయి కాబట్టి రాత్రి అంతా మూసుకొని ఉంటాం, నిద్ర బాగుపడుతుంది. వెచ్చగా ఉంటే కళ్ళు మూతలు పడవు కాబట్టి వాళ్ళు పడుకున్న నిద్ర రాదు కాబట్టి వాళ్ళు అట్లనే మేల్కొనే ఉంటాం. చాలా సందర్భాలు రాత్రి కూడా జరుగుతూ ఉంటుందంటే, అది సింపుల్ లాజిక్. తర్వాత ఇప్పుడు 3 ప్రాణశక్తుల్ని తీసుకున్నాం, భూమి, నీరు, అగ్ని, సూర్యుని యొక్క ఎనర్జీ తీసుకున్నాం. ఒకవేళ ఇంకా మీకు అర్థం కాలేదు, ఇంకా సింప్లిఫైడ్ గా చెప్పాలంటే, ఇదిగో ఒక చేతిని ఇలా ఉంది, కుడి చేతిని ఇలా ఓపెన్ చేసుకుని ఈ రెండింటిని మడవండి, చాపండి. చాపి దీనిలోకి సూర్యుని యొక్క ఎనర్జీ తీసుకుంటున్నాను అనుకోండి, చక్కగా కుడి చేతిలోకి సూర్యుని యొక్క ఎనర్జీని, ఈ ఎడమ చేతిలోకి చంద్రుని యొక్క ఎనర్జీని తీసుకుంటున్నాను అనుకోండి, చక్కగా బాగా గాలి పీల్చి వదులుతా ఉండండి. సూర్యుని ఎనర్జీ, చంద్రుని ఎనర్జీ, సూర్యుని ఎనర్జీ, చంద్రుని ఎనర్జీ, ఒక 3-4 సార్లు గాలి పీల్చి వదలండి. ఇప్పుడు చూడండి, ఈ చేయి మడవండి, ఇది తేలిగ్గా మడవగలుగుతాం, ఇది అంత ఈజీగా మడవలేం. ఈ చేయి తేలిగ్గా లిఫ్ట్ అయితే, ఈ చేయి కొద్ది బరువుగా ఉంటుంది. అవునా కదా? యాక్టివ్గా ఉండటానికి కోల్డ్ ఎక్కువైతే ఇన్యాక్టివ్ అవుతాం, హీట్ బ్యాలెన్స్గా ఉంటే బాగా యాక్టివ్గా ఉంటాం. ఫైర్ ఎలిమెంట్ బాగుండాలి మన బాడీలో. ఎన్ని చెప్పలేక, రే పొద్దున్న లేచి సూర్యుడికి దండం పెట్టుకోరా, కాస్త నీళ్లు పోయిరా అని చెప్పారు. ఏం చేస్తారా, అవి కూడా చేయం మనం. లేవగానే భూమికి దండం పెట్టుకోరా అన్నారు. నీళ్లు పోసుకునేటప్పుడు, తాగేటప్పుడు ఆ నీటికి నమస్కరించుకోరా అన్నారు, ఎనర్జీ వస్తుంది. అవన్నీ మూఢనమ్మకాలు, చెత్త, ఓల్డ్.
ఈ కాలంలో కూడా ఇవన్నీ ఎందుకన్నావు? హాస్పిటల్ పోతే ఇంటికి వచ్చే పరిస్థితి ఉండదు. వెనకాల అసలు హాస్పిటల్కి వెళ్ళే అవసరమే రాలా, ఇప్పుడు పోతే వచ్చే పరిస్థితి లేదు, రాని డాక్టర్ అంతే. నువ్వు ఒకటి చూపించుకుందాం అని పోతే టెస్ట్ చేస్తాడు, ఈ టెస్ట్లో ఏదో తెలిసింది, ఇదే వదిలేసి దాన్ని ట్రీట్మెంట్ చేస్తుండే. అదే ఏలోపు వాడిన పిల్లలకి ప్లేట్లెట్ పడిపోతాయి, మళ్ళీ ప్లేట్లెట్ కోసం చేస్తాడు, ఈలోపు బ్లడ్ తగ్గిపోయింది, ఈలోపు యూరిన్ ఇన్ఫెక్షన్ వచ్చింది, ఇంకా అదే సరిపోయింది. ఇంకెక్కడ యాంటీబయాటిక్ వేయంగానే బాడీలో సెల్ చచ్చిపోతాయి, తగ్గిపోద్ది. ఆ పడిపోయిన సెల్ అని చెప్పి మళ్ళీ ఇంజెక్షన్ చేస్తారు వాళ్ళే. ఏముంది, ఎంత మామూలే కదా, అంతే. సో ఎనర్జీ ఎనర్జీ ఎవరికి తగ్గితే వాళ్ళకి అనారోగ్యం వస్తే ఇబ్బంది వస్తుంది. కాబట్టి ఎనర్జీని పెంచుకోండి. భూమి ఎనర్జీని తెలుసుకున్నాం, నీటి ఎనర్జీని, అగ్ని ఎనర్జీని, వాయువు ఎనర్జీని తీసుకుంటాం. ఇప్పుడు వాయువు తత్వాన్ని తెలుసుకుంటాం. సో వాయువు ఎలా ఉంది? వాయువుకున్న గొప్ప గుణం ఏంటంటే పక్కింట్లో ఏ కూర వండుకున్నా వాసనతోనే మనం ఎంజాయ్ చేసేస్తూ ఉంటాం. ఇంకొకటి, వంట వండే వాళ్ళకి వాళ్ళు తినకుండానే ఆ తిన్న భావన వచ్చి వాళ్ళు అసలు వంట తినలేరు. వంట చేసేవాళ్ళు పదార్థాలు దొంగిలిస్తారు కానీ వండిందాన్ని దొంగిలిస్తారు. ఎప్పుడన్నా మీరు గుర్తిస్తే వండిందాన్ని తీసుకెళ్లారు వాళ్ళు, వండనే పదార్థాలు మాత్రం ఎత్తుకెళ్ళిపోతా ఉంటారు. సో వాయువు ఏం చేస్తుందంటే ఎనర్జీ ఎక్కడ తక్కువ ఉంటే ఎక్కడ ఎక్కువ ఉంటే దాన్ని బ్యాలెన్స్ చేసేస్తూ ఉంటుంది. మన బాడీలో కూడా ఇక్కడ ఎక్కువ నొప్పులు, ఇక్కడ తక్కువ, తేలిగ్గా సమంగా తేలిక పరుస్తుంది, లైట్ చేసేస్తుంది, బాడీని లైట్ చేసేస్తుంది. గాలి లిఫ్ట్ చేస్తుంది, తేలిక పరుస్తుంది, ఈజీ చేసేస్తుంది. అదే ఈ మనసు బరువు ఎందుకు ఎక్కిద్ది? ఏదో మనసులో మోస్తూ ఉంటే బరువు ఎక్కిద్ది. తేలిక ఎప్పుడైతే ఏమి లేనప్పుడు తేలిక అవుతా ఉంటుంది. అట్లా. సో అంటే ఏదైనా సరే మన జీవితంలో జరిగిన సంఘటన కానీ విషయాన్ని కానీ వదిలేస్తూ ఉండాలి, ఫ్రీగా ఉండాలి, లూజ్గా వదిలేస్తూ ఉండాలి. వదిలేస్తే ప్రసన్న ఉంటే బాగుంటుంది, అట్లా పట్టుకుంటే ఇబ్బంది వస్తుంది. సో అందుకని మీలో ఎయిర్ సర్క్యులేషన్ బాగా జరగాలంటే ఏం చేయాలంటే దాన గుణం ఉండాలి. మీకు ఏదో ఒకటి ఇస్తూ ఉండాలి. ఏమి ఇవ్వగలుగుతారు చెప్పండి? పొద్దున్న లేచారు, ఏమి ఇవ్వగలుగుతారు? ఇప్పుడు పంచదార తీసుకెళ్ళి చీమలకేయండి, తర్వాత ఒక బాటిల్, ఒక డబ్బాలో వాటర్ పెట్టి బయట గోడ మీద పెట్టండి, పక్షులు తాగుతా ఉంటాయి. మీ బండిలో స్కూటీ ఉంటే 4 చాక్లెట్ తీసుకుంటే ఎక్కడ పిల్లలు కనపడితే చాక్లెట్ ఇవ్వండి. ఒక 10 రూపాయలు 20 రూపాయలు డబ్బులు ఉంచుకోండి, ఎవరన్నా అనాథ వృద్ధులు కనపడితే అడిగితే డబ్బులు ఇచ్చేసేయండి. లేదా బిస్కెట్ ప్యాకెట్లు, చాక్లెట్ బిస్కెట్ ప్యాకెట్లు ఏదైనా తినే స్నాక్స్ పెట్టుకోండి, ఎవరన్నా అడగగానే డబ్బులు అడగగానే ఇచ్చేసేస్తా ఉండండి చక్కగా. దాన కూడా ఉంటే ఎయిర్ సర్క్యులేషన్ బాగా పెరుగుతుంది. ఓకేనా? ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ ఇట్లా అనుకోండి, మీకు గాలిని గమనించండి, పీల్చుకుని వదలటాన్ని. ఎంత శ్వాసిస్తున్నారో చూసుకోండి. నేను నాకు సరిపడినంత ఉంచుకొని నాకు అవసరం లేని నా దగ్గర అధికంగా ఉన్న దాన్ని అంతా పంచుతూ ఉంటాను అనుకోండి. నాకు సరిపడగా మిగిలిని నాకు ఎక్కువగా ఉన్న ప్రతిదాన్ని నేను పంచుతూ ఉంటాను అనుకోండి చక్కగా. అది ఏదైనా కానీ అనుకోండి. అనుకోగానే మీ గాలి పీల్చి వదలటం ఏమైంది? తేలికైందా లేదా? సరే, ఇట్లా అనుకోండి, నాకే సరిపోవు, న్యాయంగా తక్కువ ఉన్నాయి, అందరు బాగానే ఉన్నారు, అందరికి అన్ని ఎక్కువ ఉన్నాయి, నాకే తక్కువ ఉన్నాయి, నేను ఎక్కడ పంచుతాను, నాకే ఇంకా వస్తే బాగుండు అనుకోండి చక్కగా. అప్పుడు మీ శ్వాసను గమనించండి. లేదు లేదు, కేవలం ఎగ్జాంపుల్ కోసం మాత్రమే అనుకున్నా. లేదు, నేను ఈ క్షణం నుంచి పంచుతాను, నా దగ్గర పంచుతాను, పంచుతాను. ఏది నాలో ఎక్కువగా ఉంటే దాన్ని ఖచ్చితంగా నేను షేర్ చేసుకుంటాను, షేర్ చేసిన ఎక్స్పీరియన్స్ చేస్తాను, ఖచ్చితంగా షేర్ చేస్తాను. ఐ విల్ షేర్ ఎవ్రీథింగ్ వాట్ ఎవర్ ఐ హ్యావ్ యాక్సెస్ అనుకోండి. నాలో అధికంగా ఉన్న ప్రతి దాన్ని నేను షేర్ చేసుకుంటాను అనుకోండి చక్కగా. అనుకోండి, అనుకోగానే మళ్ళీ ఏమైంది? మీ శ్వాస వ్యవస్థ ఏమవుతుంది చూడండి, ఈజీ అవుతుంది. అవునా? అది. కాబట్టి ఎవరైతే ఎక్కువ పంచరో వాళ్ళకి ఎక్కువ జలుబు చేసింది, గుర్తుపెట్టుకోండి.
ఆస్తమా లక్షణాలు కానీ బ్రీతింగ్ ఇష్యూస్ ఉంటాయి, ఎక్కువ పంచే స్వభావం లేకపోతే దాచుకునే స్వభావం ఉంటాయి. మా సార్ ఒక ఆయన చెప్తారు, వాళ్ళు ఫీజు కూడా ఇవ్వరు, అట్లా ఆస్తమా అనగానే ఇట్లాంటి వాళ్ళు వస్తే ముందు ఫీజు తీసుకో, తర్వాత ట్రీట్మెంట్ చేయాలి, వాళ్ళు డబ్బులు కూడా ఇవ్వలేరు, ట్రీట్మెంట్ చేసుకున్నా అని చెప్తారు. దే డోంట్ వాంట్ గివ్, అంతే. ఇందాక చూడండి, ఇవ్వను అనగానే పట్టేసిందా లేదా, ఇస్తాను అనగానే ఓపెన్ అయింది కదా, ఎనర్జీ ఫ్లో అవుతుంది కదా చక్కగా అది. సో అట్లా ఇప్పుడు వాయువుని ధ్యానించండి అసలు, అదే ఒక ఎగ్జాంపుల్. ఇట్లా అనుకోండి చక్కగా, నా చుట్టూ నా లోపల బయట అనంతంగా ఉన్నటువంటి వాయువుకు నమస్కరించుకుంటూ ఎయిర్ ఎలిమెంట్ కి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఐ వాంట్ రీఛార్జ్ మై సెల్ఫ్ విత్ ఎయిర్, ఫ్రెష్ గుడ్ వెట్ ఎయిర్ ఎనర్జీ ఇన్ అండ్ అరౌండ్ మీ అనుకోండి చక్కగా. నా పరిసరాల్లో ఉన్న వాయు ప్రాణశక్తికి హృదయపూర్వకంగా నమస్కరించుకుంటూ నేను మంచిగా శక్తివంతం అవ్వాలనుకుంటున్నాను, కాబట్టి మీ నుండి మంచి ఎనర్జీని స్వీకరిస్తున్నాను అనుకోండి. బ్రీత్ ఇన్ అండ్ బ్రీత్ అవుట్. మీ స్కిన్ మీద ఉండే పోర్స్ కూడా శ్వాసిస్తూ ఉంటాయి, మీ చర్మ చక్షువులు అంటే చర్మం యొక్క సూక్ష్మ రంధ్రాలు ఉంటాయి, అవి కూడా శ్వాసిస్తూ ఉంటాయి. అలా వాటి ద్వారా లంగ్స్ కొంచెమే శ్వాసిస్తూ ఉంటాయి, మన చర్మం ఎక్కువ శ్వాసిస్తుంటుంది యాక్చువల్గా. ఈ చర్మం ద్వారా కూడా మంచి వాయు ప్రాణశక్తిని గ్రహిస్తున్నాను అనుకోండి చక్కగా. ఒక 5-6 సార్లు బాగా గాలి పీల్చోగలండి. ఇప్పుడు చూడండి, బాగా శ్వాస తేలిగ్గా ఉంది, బాగుంది. మరి నేను ఇప్పుడు దానం చేస్తున్నానండి, అయినా కానీ నాకు బ్రీతింగ్ ప్రాబ్లం ఉందని అనుకున్నాను. ఇప్పుడు కాదు మీ ప్రాబ్లం, గతంది. ఇప్పుడు కాకపోయినా గత లైఫ్ లో అయినా ఉండి ఉండొచ్చు, లాస్ట్ లైఫ్ లో అయినా మీరు దానం చేస్తే సుగుణం ఉండకపోవచ్చు. చిన్నప్పుడైనా అమ్మ అందరికి పంచమంటే మీరు ఎక్కువ దాచిపెట్టుకుని తక్కువ తక్కువ పంచి ఉండొచ్చు. రేపు ఏమైంది, అన్ని పనిచేస్తే రేపటికి ఎట్లా అని దాచి ఉంచవచ్చు, మంచిది బాగుంది, అయినా కూడా ఆపవచ్చు. అది తేలికైందా ఒళ్ళు, బాడీ లైట్ అయిందా, ఇది ఎయిర్ క్వాలిటీ. వాయుతత్వం బాగుంటే సర్క్యులేషన్ బాగా జరుగుతాయి. గుర్తుపెట్టుకోండి, ముక్కులతో శ్వాసించాం, స్కిన్ పోర్స్ తో శ్వాసిస్తాం. బాగా బాగా సబ్బు పెట్టి రుద్దారనుకో, స్కిన్ పోర్స్ అన్ని బూడిపోతాయి, శ్వాస అందదు. అర్థమైందా? సుండి పిండి పెట్టి రుద్దితే బరకకి ఇవన్నీ ఓపెన్ అవుతాయి పోర్స్. లేదా ఉప్పు వేసి రుద్దిన, కాఫీ పొడి వేసి రుద్దిన, బరకగా ఉండేదాంతో, చేదు వగరగా ఉండేదాంతో రుద్దాలి కనీసం వారానికి ఒకసారైనా. సింతాలు, ఆల్కహాలు, లైఫ్ బాయ్, డవ్ సబ్బులు, ఇవన్నీ మోసం. వెజిటేరియన్ అసలు ఎవరు లేరు ఇక్కడ, ఎందుకో తెలుసా, ఇవన్నీ నాన్ వెజ్ సబ్బులే. సబ్బు అంటే జంతు కొవ్వుతో చేసేదే, యానిమల్ ఫ్యాట్ వాడేదే. పాలు కూడా మాంసాహారమే. సో అంత అంటే ఏదో పేరుకి కథ వెజిటేరియన్ అంటే మాంసం తినట్లే, అది హింస చేయట్లేదు కాబట్టి మనం వెజిటేరియన్స్, గుర్తుపెట్టుకోండి అంతే. నోట్ దిస్ పాయింట్ ఎవరు అన్నారు, డోంట్ ఆర్గ్యూ, అంతే. సో అట్లా ఇది వాయు తత్వాన్ని ప్యూరిఫై చేసుకోవటం. ఈ 5 చేయడానికి 5 నిమిషాలు పట్టిద్ది. 5 నిమిషాలు మీ శరీరం గురించి కేటాయించకపోతే మీకు ఆరోగ్యం ఎట్లా వస్తుంది, ప్రశాంత్ ఎట్లా వస్తుంది, బాగా ఎట్లా ఉంటారు చెప్పండి. చేసుకోవాలి, ప్రతిరోజు ప్యూరిఫై చేసుకోవాలి. ఆసనాల ద్వారా శరీరం భూమి తత్వం సరవుతుంది. తర్వాత ప్రాణాయామం ద్వారా ఏమవుతుంది, అగ్నితత్వం సరవుతుంది. ప్రత్యాహార చేయటం వల్ల ఏమవుతుందంటే వాయుతత్వం సరవుతుంది. ధారణ చేయటం వల్ల ఆకాశతత్వం సరవుతుంది. ధ్యానం చేయటం వల్ల పంచభూతాల్లో 5 ఎలిమెంట్స్ బ్యాలెన్స్ అవుతాయి. ధ్యానం చేసి జ్ఞానం రావటం వల్ల ఇందులో తప్పులు చేయకుండా సరిగ్గా వ్యవస్థ నడిపించుకుంటూ వెళ్తూ ఉంటాం, అది జ్ఞానం వల్ల. కాబట్టి ఇలా కూడా చేయటం వల్ల కూడా జరిగేది అదే. ఓకే, నెక్స్ట్ ఆకాశతత్వం. ఇప్పుడు బానే ఉంది, పుట్టినప్పటి నుంచి ఈ రోజు వరకు ఏదో చూస్తూ ఉంటాం, అన్ని లోపలేస్తేస్తూ ఉంటాం.
ముఖ్యంగా ఆడవాళ్ళు అయితే అదే చెప్తారు కదా, మీ ఇంటికి ఫస్ట్ రోజు వచ్చినప్పుడు మీ వాళ్ళు నన్ను సరిగ్గా ట్రీట్ చేయలేదని ఇంకా గుర్తుపెట్టుకుంటా ఉంటారు. అయ్యో చాలా గుర్తుపెట్టుకుంటాం కదా, మరి అవన్నీ లోపల ఉంటే ఇప్పుడు కొత్త విషయాలు, ఈ యోగా విషయాలు, ఈ పంచభూతాల విషయాలు ఇవన్నీ లోపలికి ఎట్లా వెళ్తాయి కదా, ఖాళీ లేదు కదా, ఆల్రెడీ ఫిల్ అయిపోయింది. కాబట్టి ఎంటీ అవ్వాలి, ప్రతిరోజు దేనికది ఎంటీ చేసుకోవాలి. అన్వాంటెడ్ అన్నెసరీ థింగ్స్ అన్నింటిని కూడా తీసేయాలి, లేకపోతే అవే స్మరణలో ఉండి అవసరమైనది ఏది నిలబడదు. ఇప్పుడు మనకు అనవసరమైన విషయాలు మన గదిలో నింపేసాం అనుకోండి, అవసరమైనది పెట్టడానికి ఖాళీ ఉండదు, అంతేనా కదా. సో ఎంటీ చేసుకోవాలి మన యొక్క ఎనర్జీలో, ఆకాశతత్వంలో ఉన్నటువంటి అన్వాంటెడ్ అన్నెసరీ ఎనర్జీస్ ని క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసుకోకపోతే మెమరీ ఫుల్ అయిపోయి ఓవర్లోడ్ అయిపోయి ఏది లోపలికి వెళ్ళదు, ప్రాసెసింగ్ స్లో అయింది. ఏదైనా ఓవర్లోడ్ అయితే ఏమైతే చెప్పండి, బండి వేగం తగ్గి స్లో డౌన్ అయిపోద్ది. అర్థమైంది. మీరు ఇదివరకు లాగా లేరు, యాక్టివ్గా ఎనర్జెటిక్గా లేరు, ఎక్కువ మోస్తా ఉన్నారు. మా ఆయన ఎట్లా, మా పిల్లలు ఎట్లా, మా పక్కింటి వాళ్ళు ఎట్లా, అది ఎట్లా, ఇది ఎట్లా, టీవీ సీరియల్ ఎట్లా, ప్రపంచం ఎట్టబోతుంది, ఆ నాయకుడు ఎట్ట, ఈ నాయకుడు ఎట్ట, ఇన్ని విషయాలు లోపల ఉంటే అసలు అయింది పోద్ది. అర్థమైందా. సో ఫస్ట్ మీరు ఉండండి, బాగుండండి, మిగతా అన్ని ఆటోమేటిక్ సెట్ చేయగలుగుతారు. మీకు కూడా కొంచెం శక్తి ఉంటుంది, విల్ పవర్ ఉంటుంది, మీరు కొన్ని విషయాలు మార్చగలిగే శక్తి ఉంటుంది. అవన్నీ ఆలోచించి మీరు ఆగిపోవటం వల్ల ఏం చేయలేక పరిస్థితులకి సరెండర్ అయ్యి బాధపడటం తప్ప మీరు చేయగలిగేది ఏది ఉండదు. ఇప్పుడు ఇంట్లో వాళ్ళు చెప్పిన మాట వెంటలా పనులు ఏం చేయట్లేదు అనుకోండి, ఆ చేయట్లేదు వినట్లేదు అన్న బాధతో మీరు కూడా ఏం చేయలేకపోవటం కరెక్టా. అసలు వాళ్ళందరిని వదిలేసి వాళ్ళు చేయాల్సింది కూడా మీరే చేసేసి అందరిని చక్కగా చేస్తే వాళ్ళు కొన్ని రోజుల తర్వాత సెట్ అయ్యి వాళ్ళు కూడా తెలుసుకొని రియలైజ్ అయ్యి వాళ్ళు కూడా మన దారిలోకి రావటం కరెక్టా. మీకు సమస్య ఏమనిపిస్తుంది అంటే మీరు డిలీట్ చేసుకొని మీరు యాక్టివ్గా మీరు అవన్నీ చేయలేకపోవటం వల్లనే మీకు అవన్నీ సమస్యలు అనిపిస్తుంది. ఈ జీవితంలో సక్సెస్ అయిన పీపుల్ ఎవరైతే, కొంతమంది కలాం లాంటి వాళ్ళు, కొంతమంది సెలెక్టెడ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యాటిట్యూడ్ ఆలోచన గమనిస్తే వాళ్ళు ఏంటంటే, వాళ్ళకి ఈ పని నేనే చేయాలి, ఇది వాళ్ళు చేయాలి, ఇది ఇట్లా కంప్లైంటింగ్ నేచర్ ఉండదు, క్వారలింగ్ నేచర్ ఉండదు. ఇది నా పని, ఇది అవతల వాళ్ళ పని, ఇది వాళ్ళు చేయాలి, వాళ్ళు సరిగ్గా లేరు, వీళ్ళు సరిగ్గా లేరు, వాళ్ళు మాట ఇంట్లో వీళ్ళు మాట ఇంట్లో ఏం పట్టించుకోరు, వాళ్ళు పని చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. ఆ తత్వం ఉంది కాబట్టి వాళ్ళు సక్సెస్ అవుతారు అంతే. ఒక డ్రాప్ వాటర్ పడినా తెల్లారికి బాల్టీ నిండిద్ది, ఏమన్నా కదా, ఒకేసారి వేగంగా నింపాల్సిన పని. అట్లానే మనం చేసే చిన్న మార్పు, చిన్న పని కూడా పెద్ద పెద్ద మార్పులు తీసుకురావడానికి నాంది అవుతుంది. కాకపోతే మనం ఈ చిన్నదంతా అవుతుందని ఇది స్టార్ట్ చేయం, ఆ పెద్దది అసలు ఎట్లయినా జరగదు మన జీవితంలో, అదే సమస్య. ఒకసారి చెప్తారు ఒక కథ, ఇట్లా ఒక ఫ్యామిలీ మంచిగా రెడీ అయ్యి ఒక పిక్నిక్ వెళ్తున్నారు. ఇద్దరు పిల్లలు అనుకోండి, వైఫ్ అండ్ హస్బెండ్, ఇద్దరు పిల్లలు, అమ్మ నాన్న, ఒక ఏడుగురు అనుకోండి, అట్లా వెళ్తున్నారు. తుండ్ర ఆకతాయిల కుర్రాళ్ళు సడన్ గా ఒక కారు తెచ్చి బ్రేక్ వేశారు. వీళ్ళ ముందు బ్రేక్ వేసేస్తే వాళ్ళు, అంటే వాళ్ళిద్దరు రన్నింగ్, అంటే ఇద్దరు కుర్రాళ్ళు రెండు కార్లు రేస్ చేసుకుంటా వేసుకుంటా ఈ కారు ముందుకు వచ్చి బ్రేక్ వేసారు. ఒక్కసారి ఈయన బ్రేక్ అయిపోతే యాక్సిడెంట్ అయ్యేది, సడన్ గా బ్రేక్ వేస్తే ఒకళ్ళ మీద ఒకళ్ళు పడ్డారు. 5 నిమిషాల్లో అందరూ సరి అయ్యారు. ఆ తర్వాత వీళ్ళందరూ తిడుతున్నారు, వాళ్ళ అమ్మ నాన్న తిడతారు, ఈ పిల్లలు తిడతారు, వాళ్ళ ఆవిడ తిట్టి అందరు తిడుతున్నారు, రెస్పాండ్ అవుతారు. వాడి సంగతి చాలా, అరే ఆగురా నీ సంగతి తెలుసు, ఏదో రెస్పాండ్ అవుతూ ఉంటారు కదా, రియాక్ట్ అవుతున్నారు. ఆ నడిపే ఆయన మాత్రం, నాన్న లేదా హెడ్ ఎవరైతే నడుపుతున్నారో ఆయన మాత్రం రియాక్ట్ అవ్వట్లా. వీళ్ళ కోపం వస్తుంది, ఏంటి వాడిని అసలు నువ్వు హార్న్ కూడా కొట్టి వాడిని తిట్టవేంటి అని అంటారు. అప్పుడు ఆయన చెప్తారు ఇట్లాని, ఈ ప్రపంచంలో చాలా మంది గార్బేజ్ ని క్యారీ చేస్తూ ఉంటారు, ఒక డస్ట్బిన్ ని. వాళ్ళు ఆలోచన అంతా పాడైపోయి ఉంటుంది, వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తూ ఉంటారు. వాళ్ళు రెడీగా ఉంటారు ఎవరి మీదన్నా డంప్ చేద్దామని చెప్పేసి. సో వాళ్ళ పనుల వల్ల, వాళ్ళ ఆలోచన వల్ల, వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ వల్ల ఆ గార్బేజ్ ని పోతా పోతా ఎవరో ఒకరి మీద దించేసి వెళ్తా ఉంటారు. నేను ఆ గార్బేజ్ ని తీసుకోవాలనుకోలేదు కాబట్టి నేను వాడిని ఏమన్నంటాడు. అర్థమైందా. సో ఇప్పుడు దాకా బాగానే ఉన్నావు,
మేము ఇద్దరు ముగ్గురు ఆడవాళ్ళు కలిసారు అనుకున్నాం, సపోజ్ బాగానే ఉన్నాం, మొన్న పెద్ద నెక్లెస్ చేయించుకుందంట, అసలు బావులుగా లేదంట, మన ఊళ్ళోనే ఊరికి లేదంట, అంత బాగానే ఉంది, దాకా నీకు బాగానే ఉంది ప్రశాంతంగా. ఇక ఆ నెక్లెస్ చూసినాక వచ్చిందాక అది సమస్య, మామూలు సమస్య కాదు అసలు. అది జీవన సమస్య అయిపోద్ది. అది చీర కావచ్చు, కారు కావచ్చు, ఇల్లు కావచ్చు, ఇంకోటి ఏదైనా కావచ్చు. అంటే ఎక్కడి నుంచో ఒకళ్ళు తీసుకొచ్చి అది నేను ఎత్తివేశారు. ఇక నువ్వు ఇంక దానిలోనే సతమతం అయిపోతావు, ఇంక ఈ మిగతా విషయాలు పోతాయి, అసలు అవసరమైన అవసరం లేదు. సో అట్లా ఈ ఎమోషనల్ వేస్టేజ్ అనేది చాలా మంది డంప్ చేస్తూ ఉంటారు. మనం కనుక ఖాళీగా దొరికితే వాళ్ళలో ఉన్న ఎన్ని చెప్తారు, అది అట్లా, ఇది ఇట్లా, ఇది అది. వాళ్ళు దించుకున్నారు, మనం ఎత్తుకున్నాము, మళ్ళీ మనకి ఇంకోళ్ళు కావాలి. అందుకే చూడండి, చాలా మంది షాపింగ్కి వెళ్ళాలన్నా, ఎక్కడికన్నా వెళ్ళాలన్నా ఎవరన్నా తోడు ఉంటేనే పోతారు, లేకపోతే పోరు. చూడండి, ఆ పోయినంతసేపు వీళ్ళలో ఉన్నది వాళ్ళకి డంప్ చేస్తుంటారు. అమ్మా అయిపోయింది, ఖాళీ అయిపోయాం. ఆ ఖాళీ అయిపోయిన తర్వాత ఇంక వాళ్ళకి ఇంకొకళ్ళు ఎవరో దొరకాలి. ఒకవేళ ఏ కారణం వల్ల ఎవరన్నా దొరక్కపోతే వాళ్ళ పిల్లలో, వాళ్ళ ఆయనో, వాళ్ళ పక్కింటి వాళ్ళు అయిపోతారు. ఏదో కోపం వచ్చి ఈ ఫోర్స్ అంతా వాళ్ళ మీద వాడి వాళ్ళకి ఇచ్చేసేస్తారు, వీళ్ళు వీళ్ళు హ్యాపీ. సో ఇట్లా జరుగుతూ ఉంటుంది. ఇదే ఇప్పుడు ఉన్న సమాజంలో ఈ ఎమోషనల్, ఈ మెంటల్ ఎనర్జీ ఇంబ్యాలెన్స్ అవడానికి కారణం. అదివరకు చూడండి, అసలు పొద్దునే 10 దాకా పేపర్ రాదు, టీవీలు లేవు, రేడియో ఒకటే ఉంది, ఆ రేడియోలో భయానక వార్తలు తెలియవు. ఇప్పుడే ఉంది 5 నిమిషాల్లో, 5 సెకండ్లు, 5 సెకండ్లు జరగగానే ఒక పోస్ట్ చేస్తారు, స్టేటస్ వేటు న్యూస్లో అప్డేట్ అవుతా ఉంటుంది, ఫ్లాష్ న్యూస్, ఫ్లాష్ న్యూస్, ఫ్లాష్ న్యూస్ అని. ఎంతో అలజడికి గురవుతాం, ఎమోషనల్గా అలజడి. ఆ ఇన్ఫ్లుయెన్స్ ఎంత ఉంటుందంటే చాలా ఏళ్ల పాటు మన అది ట్రామాలోకి నెట్టేస్తా. మన వ్యక్తిగత జీవనాన్ని, అసలు మన సంబంధం లేని సంఘటన మన వ్యక్తిగతంగా మన జీవితాన్ని చాలా ఇంబ్యాలెన్స్ గురి చేస్తూ ఉంటుంది. అందుకని నేను ఏం చేస్తానంటే, నేను చెప్పేది చాలా మందికి, న్యూస్ ఛానల్ చూడొద్దు, బీపీ షుగర్ ఉన్న వాళ్ళు. పేపర్ చదవద్దు. మరి ఎట్లా తెలుస్తాయి? తెలుస్తాయి, ఏం కాదు, తెలియకపోతే అసలు నష్టమే లేదు. అవసరమైన వాళ్ళు, తెలియాల్సిన వాళ్ళు తెలిస్తే చాలు, మనకి ఏం మనం తెలుసుకుని చేసేది ఏం లేదు. చదువుకునే పిల్లలకు తెలియాలి. ఈ గ్రూప్ 2, గ్రూప్ 1 ఎగ్జామ్స్ రాసుకునే వాళ్ళు, ఇట్లాంటి వాళ్ళకి జనరల్ నాలెడ్జ్, బ్యాంక్ ఎగ్జామ్స్ రాసుకునే వాళ్ళు, పిల్లలకు కావాలి. మిగతా అందరికి మీరు ఇంట్లో కూర్చొని అన్నం కూర ఉండేవాళ్ళు, మీ ఇంటిని చూసుకునే వాళ్ళు, మీకు ఎందుకు అవన్నీ చెప్పండి? అసలు ఒక రకంగా అనుకుందాం, సపోజ్ అవసరంలా. సో ఇట్లా ఈ యొక్క ఇంబ్యాలెన్స్ అనేది ఏం చేస్తుందంటే, చాలా వరకు ఈ ఇంబ్యాలెన్స్ అనేది మన లైఫ్ని ఇంబ్యాలెన్స్ చేస్తూ ఉంటుంది. కాబట్టి దీన్ని డిలీట్ చేయాలి. ఎట్లా డిలీట్ చేయాలి? కంప్యూటర్లో ఒకటి ఉంటుంది ఆప్షన్, డిలీట్ అంటే టెంపరీ డిలీట్ అవుతే రీసైకిల్ బిన్ అని అక్కడికి వెళ్ళి మళ్ళీ రీస్టోర్ చేసుకోవచ్చు. షిఫ్ట్ డిలీట్ అని ఉంటుంది, ఇంకా తీసేస్తే ఇంకా రాకుండా ఉంటుంది. అలా చెయ్యాలి. అలా చేసినప్పుడు మాత్రమే మన స్పేస్ ఖాళీగా ఉండి మంచి విషయాలు ఎక్కించుకోవడానికి ఉంటుంది. అట్లా. సో ఇప్పుడు మనం ఆకాశతత్వం అంటే ఏంటంటే, షిఫ్ట్ డిలీట్ అని మనం ఎంటీ ప్రోగ్రామ్ ఎంటీ చేసుకోవడం. కూర్చొని చక్కగా కళ్ళు మూసుకొని ఇలా అనుకోండి, నా పుట్టిన దగ్గర నుంచి ఈ రోజు వరకు నాలో అన్వాంటెడ్ అన్నెసరీగా ఉన్నటువంటి ఆకాశ శక్తిని తీసేస్తున్నాను. ఆకాశ శక్తిని, పాజిటివ్ ఆకాశ శక్తిని స్వీకరిస్తున్నాను అనుకోండి. ఆకాశ తత్వంతో కనెక్ట్ అవుతున్నాను అనుకోండి, లేకపోతే చక్కగా నాలో ఉన్న ఆకాశ తత్వాన్ని సరిగా ఇస్తున్నాను. నా ఆకాశతత్వంలో ఉన్న లోపాలని యూనివర్స్ లో ఉన్న, అంటే నేచర్ లో ఉన్న ఆకాశతత్వం ఒకటి గావించి ఆ ఇంబ్యాలెన్స్ ని సరిగా ఉంచుకుంటున్నాను అనుకోండి. సహజంగా, తొందర లేకుండా న్యాచురల్ గా జరగాలని కోరు. అలా అయిపోయిన తర్వాత ఇట్లా అనుకోండి, ఆకాశం ఎంత నిర్మలంగా ప్రశాంతంగా ఉంటుందో అట్లా నా శరీరంలో నా ఆకాశతత్వాన్ని కూడా నిర్మలంగా
ప్రశాంతంగా గావించుకుంటున్నా అనుకోని చెప్తారు. నా గతాన్ని ఆకాశతత్వంతో నింపేసేస్తున్నాను అనుకోండి. నా భవిష్యత్తును ఆకాశతత్వం తాలూకా ఎనర్జీతో నింపేస్తున్నాను. నా యొక్క వర్తమానం, నా ప్రజెంట్ ని కూడా ఆకాశతత్వ యొక్క ఎనర్జీతో నింపేస్తున్నాను. నాలో నా ఆకాశతత్వం లోపని సమన్వయపరుస్తున్నా, సరిగా విచ్చేస్తున్నా అనుకోండి. చాలు. కొంచెం బరువు తగ్గిందా, తేలికైందా తల? ఇప్పుడు ఏమైనా గుర్తెచ్చుకునే ప్రయత్నం చేయండి. గతంలో కానీ భవిష్యత్తుకి వెళ్ళి కొంచెం తగ్గుతుంది, స్పీడ్గా రాదు. సో బ్యాలెన్స్ ఉంది. ఇంకా చెవి నొప్పి తగ్గలేదమ్మా ఉషా మీ బాబుకి? తగ్గిందండి, తగ్గిపోయింది. పైన ఫైన్ అండి. ఓకే. నేను ఇందాక నుంచి వీడియో ఆన్ చేసుకోలేదు, కానీ విన్నాను, క్లాస్ అంతా చేస్తున్నాను. ఓకే గుడ్. సరే అండి. సో ఇది ఆకాశతత్వం. ఇట్లా ఆకాశతత్వం ధ్యానిస్తే ఎంటీనెస్ వస్తుంది, ఎమోషనల్ ఇంబ్యాలెన్స్ పోతుంది. నేను గతంలో కనుక ఇట్లా వండుకొని ఉంటే రేపు అట్లా ఇవన్నీ వద్దు, ఇప్పుడు ఇప్పుడు బాగుండండి చాలు. అట్లా ఇది ఐదు 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 ఈ పంచభూతాలతో కనెక్ట్ అవ్వాలండి, ప్రతిరోజు అవ్వాల్సింది, ప్రతి ఒక్కళ్ళు అవ్వాల్సిందే. ఇలా అయితే క్లీనింగ్ జరిగి బాగుంటుంది. ఇప్పుడు మామూలుగా అనుకుందాం, ఇంతసేపు కదలకుండా కూర్చోగలుగుతాం. మామూలుగా మనం కదలకుండా నువ్వు కూర్చోగలిగామంటే మనలో బ్యాలెన్స్ ఉంటే కూర్చోగలుగుతాము. అట్లా మనలో బ్యాలెన్స్ ఉంటే మనం ఏ పనైనా బాగా సమర్థవంతంగా చేయగలుగుతాం. అదే మనకి యోగాలో ఆసనాల రూపంలో ఉంటుంది. ఆసనాలు, ప్రాణాయామం, ధ్యానం ఇది చేయటం వల్ల ఇదే ఏర్పడతా ఉంటుంది. మనకి తెలియకుండా ఇంటర్నల్ గా జరుగుతూ ఉండే మార్పు అదే. అర్థమైందా? ఇది డైరెక్ట్ గా ఎనర్జీలో తీసుకోగలిగితే కూడా ఇలాంటి మార్పే తీసుకొస్తుంది మనలో. అట్లా. సో నెక్స్ట్ 6వ తత్వం వచ్చేసేసి పంచభూతాలు కదా. ఈ మిగతా జంతు జీవరాశులు, పంచభూతాలు, ఈ ప్రకృతి అంతా కూడా ఇలానే ఆధారపడి ఉంటుంది. 6వది 6th సెన్స్ ఉంటుంది మనకి, అంటే కాన్షియస్ ఉంటుంది. ఒక మనిషికి జంతువుకి తేడా ఏంటంటే ఆ చైతన్యం, ఎరుక అంటారు దాన్ని. ఏం చేస్తే ఏమవుతుంది, ఏం చేయాలి, ఏ వద్దు అనేటటువంటి భావన మనల్ని నడిపిస్తూ ఉంటుంది, మనల్ని కరెక్ట్ చేస్తూ ఉంటుంది. దాన్ని చైతన్యం అంటారు. ఈ భూమి స్థానం, ఇది నీళ్ల స్థానం, ఇది అగ్ని స్థానం, ఇది వాయు స్థానం, ఇది ఆకాశ స్థానం అయితే ఇది చైతన్యం 6వ స్థానం అంటే. ఎవరైతే రోజు బాగా బొట్టు పెట్టుకుంటారో చక్కగా ప్రాపర్ గా ఈ ప్లేస్ లో ఈ రింగ్ ఫింగర్ తో ఒక 5 minutes ఒక లేదా 1 to 2 minutes ప్రెస్ చేసుకుంటారో వాళ్ళకి ఈ చైతన్య శక్తి అనేది బాగా ఉంటుంది.
అట్లా ఇట్లా ప్రెస్ చేసుకోవాలి. నేను బొట్టు పెట్టుకున్నాను, బొట్టు పెట్టుకోకపోతే పర్లా, ప్రెస్ చేసుకున్నాను, జస్ట్ ప్రెస్. మీరు ఒక నిమిషం గమనించగలిగితే ఇలా ప్రెస్ చేసుకుంటే ఈ కింద బరువు తగ్గిపోతుంది చూడండి, కావాలంటే శరీరంలో లోయర్ గా ఉండే ఏది గుర్తుండదు చూడండి. ఏమైంది, మార్పు తెలిసిందా? ఇదంతా అబ్సెంట్ అయింది కొంచెం, ఈ ప్రెజెన్స్ పోతుంది. అందుకని బొట్టు ఎవరు పెట్టుకుంటారు ఎక్కువ చూడండి, ఆడవాళ్ళు పెట్టుకునేవాళ్ళు. పూర్వం కాలంలో అమ్మవాళ్ళు పెట్టుకునేవాళ్ళు, నాయనమ్మ, అమ్మమ్మ, తాత వాళ్ళ అమ్మమ్మ వాళ్ళు పెట్టుకునేవాళ్ళు. ఎట్లాంటి బొట్టు అద్దుకోవాలి, దాన్ని ఇట్లా పెట్టి ఇలా 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 అద్దుకోవాలి ఆ బొట్టుని. ఇప్పుడు దాకా ఒక స్టిక్కర్ అట్లా పెట్టిపోవటం, ఒక సెకండ్ అలా పెట్టుకోం కాదు కదా, కొంచెం బొట్టు తీసుకొని అద్దుకోవాలి కదా. అలా అద్దుకోవటం వల్ల వాళ్ళు చూడండి, వాళ్ళు ఇసుక్కోవటం కానీ కోపపడటం కానీ వాళ్ళ గురించి వాళ్ళు ఆలోచించడం కానీ రెస్ట్ తీసుకోవటం కానీ లేకుండా వాళ్ళు ఎక్కువ కాలం పని చేసుకోగలిగారు. అందరి అవసరాల కోసం పనిచేశారా లేదా వాళ్ళు? అందరికి కావాల్సిన అన్ని పనులు చేసి పెట్టేవాళ్ళు లేరా? ఇది బాగా పనిచేస్తే సిక్స్త్ సెన్స్ పనిచేస్తుంది. ఏది ఎవరు ఎలా చేయాలి, ఎలా ఉండాలి అని కొంచెం స్పీడ్గా ఉంటుంది, బాగా థాట్ ప్రాసెస్ బాగుంటుంది, చక్కగా పవర్ఫుల్గా ఉంటుంది కొట్టు పెట్టుకోవటం వల్ల. అందుకని మనకి ట్రెడిషనల్లో ఉన్నటువంటి అన్ని కూడా సైంటిఫికల్ రీజన్స్తో నిండి ఉండేవి. భూమికి నమస్కరించుకోవటం, నీళ్లకు నమస్కరించడం, అగ్నికి నమస్కరించడం, వాయువుకి నమస్కరించడం, అట్లా ప్రతిదీ. ఈవెన్ బొట్టు పెట్టుకునే దగ్గరే యోగా చేసి జ్ఞానం చేసి స్థాయి బొట్టు పెట్టుకుంటేనే వచ్చేసింది మనకి చూడండి. సింపుల్, ఇంత సింప్లిఫైడ్ చేశారు. అర్థమైందా? ఇప్పుడు ఆసనాలు చేసి ప్రాణాయామం చేసి ధారణ ప్రత్యాహారం చేసి ధారణ చేసి ధ్యానం చేసే స్థితి ఒక గంట వేసుకుంటే ఆ గంట సమయాన్ని ఒక బొట్టు పెట్టుకోవడం ద్వారానే మనం స్టిమ్యులేట్ చేసి యాక్టివేట్ చేసుకోవచ్చు. 2 minutesలో, 1 minute లో, 1 second, 10 secondsలో, 7 seconds ప్రెస్ చేస్తే చాలు. చాలా మార్పు వస్తుంది. మన మొత్తం మన యొక్క ఫ్రీక్వెన్సీ అంతా మారిపోయి మార్పు వస్తాం అట్లా. అది అది ఇలా. సరే, గుడ్. ఇది సిక్స్త్ సెన్స్ అంటారు. అది సిక్స్త్ సెన్స్. ఈ పంచభూతాలను టుగెదర్ గా ఉంచేది, బ్యాలెన్స్ చేసేది ఈ సిక్స్త్ సెన్స్. మన ఆలోచన విధానం అంటే మనం కరెక్ట్ గా థింకింగ్ ప్రాసెస్ బాగుంటే మనలో ఉన్న ఈ 5 ఎలిమెంట్స్ బ్యాలెన్స్ గా ఉంటాయి. అది కరెక్ట్ గా లేకపోయినట్లయితే మనం మంచి భూమి నుంచి శక్తి తీసుకున్న, నీళ్ల శక్తి తీసుకున్న, అగ్ని శక్తిని, ఆకాశ శక్తిని, వాయు శక్తిని స్వీకరిస్తున్నప్పటికి కూడా ఇంబ్యాలెన్స్ ఏర్పడటానికి కారణం మన యొక్క ఈ సిక్స్త్ సెన్స్ ప్రాసెస్ సరిగ్గా లేకపోవటం కారణం అవుతుంది. ఓకే, అందుకని దీన్ని మనం సరిగ్గా చేసుకోవాలి, కరెక్ట్ చేసుకోవాలి. కరెక్ట్ చేసుకోవాలంటే ఏం చేయాలంటే ఈ ప్లేస్ లో మన అవేర్నెస్ నుంచి కొంచెంసేపు మెడిటేషన్, అంటే ఈ ప్లేస్ ని చూస్తూ ధారణ చేయడం ప్రాక్టీస్ చేస్తుండాలి. కళ్ళు మూసుకొని చక్కగా అవకాశం ఉన్నప్పుడు, ఇప్పుడు కాకపోయిన తర్వాత గుర్తుపెట్టుకొని ఈ ప్లేస్ ని అట్లా స్టిమ్యులేట్ చేసుకొని 1-2 seconds ఆర్ 10 seconds కళ్ళు మూసుకోండి, ఆ ప్లేస్ ని గమనిస్తూ ఉండండి. ఖాళీగా ఉన్నప్పుడు, ఒకవేళ ఎవరైనా వర్క్ లో ఉంటే తర్వాత. ఇప్పుడు ఖాళీగా ఉన్న గమనిస్తూ ఉండండి, చక్కగా గమనిస్తూ ఉండండి. అలా మనం గమనించగలుగుతుంటే
మీకు ఏం తెలుస్తూ ఉంటుంది చూడండి, చిన్న చిన్న సూక్ష్మ శబ్దాలు కూడా వినపడతా ఉంటాయి. సూక్ష్మమైన వాసనలు కూడా గమనించగలుగుతున్నాం. సూక్ష్మమైన కాంతిని కూడా కళ్ళతో గమనించగలుగుతున్నాం. సూక్ష్మమైనటువంటి స్పర్శ, గాలి స్పర్శను కూడా గమనించగలుగుతున్నాం. సూక్ష్మమైన గాలి యొక్క స్పర్శను కూడా గమనించగలుగుతున్నాం. చాలా సూక్ష్మ విషయాలు గమనించగలుగుతున్నాం. ఓకేనా? స్పర్శ ద్వారా, ఆత్మ ద్వారా, చెవుల ద్వారా, కళ్ళ ద్వారా సూక్ష్మమైన విషయాలు కూడా గమనించగలుగుతున్నాం. చూడండి, అవునా కదా? ఇప్పుడు కళ్ళు తెరవండి. ఇంకా ఎవరు గ్రేట్? సూక్ష్మంగా అన్ని విషయాలు పట్టుకునే వాళ్ళు గ్రేట్ అంటారా, స్థూలంగా ఉండే వాళ్ళు గ్రేట్ అంటారా? సూక్ష్మం. ఎప్పుడైతే ఈ సూక్ష్మ బుద్ధి అలవడుతుందో మనకి ఏదైనా సరే కంటెంట్ దొరుకుతుంది. చదువుకున్న వాళ్ళు జ్ఞానులు అవ్వరు ఎప్పుడు కూడా, గుర్తుపెట్టుకోండి. ప్రతిదాన్ని అర్థం చేసుకునే వాళ్ళని విజ్ఞానం అంటారు. ఇప్పుడు చదువుతో సంబంధం లేదు కదా అన్ని విషయాలకి. ఒకసారి ఒక కొత్త కారుని డిజైన్ చేశారు, ఈ ప్రపంచంలో యూనిక్ గా ఉండాలని చెప్పేసి. ఒక గదిలోనే దాన్ని కట్టారు, స్టార్ట్ చేశారు. దాన్ని బయటికి తీసుకొద్దామని ప్రయత్నం చేస్తుంటే ఒక అడుగు పెరిగింది ఆ కారు, ఆ డోరు పట్టట్లా. ఇప్పుడు 2 సంవత్సరాలు ఏర్పడి హైయర్ మేనేజ్మెంట్ బాగా చదువుకున్న వాళ్ళు, పెద్ద పెద్ద లక్షల జీతాలు, కోట్ల జీతాలు తీసుకునే వాళ్ళంతా వచ్చారు, ఎట్లా ఈ కారుని బయటకు తీసుకురావాలని. వాడు అన్నాడు అది తీసేద్దామని. డోరే కదా, తీసేసి మళ్ళీ కడదాం అన్నాడు. ఇంకో వాళ్ళు అన్నాడు మరి కార్ టాప్ ఒకసారి చేద్దాం, మళ్ళీ బయటకు వచ్చినాక రీకన్స్ట్రక్ట్ చేద్దాం అన్నది. గందరగోళం 2 గంటలు నడుస్తుంది. బయట వాచ్మెన్ తీశాడు, సార్ ఆ టైర్లో గాలి తీయండి సార్, ఒక అడుగు తగ్గిద్ది, బయటకు వస్తామంటే గాలి కొడుతుంది అన్నాడు. చూడండి, చాలా ఎక్స్పీరియన్స్ పీపుల్, అంటే పని చేసేవాళ్ళు, ప్రాక్టికల్ గా ఉండేవాళ్ళు. మనం అనుకున్నాం చదువుకొని అని అనుకుంటాం, కానీ మా తాత ముత్తాతలు, నాన్న, అమ్మ కొన్ని విషయాలు చూడండి చాలా ఈజీ సొల్యూషన్ చెప్తూ ఉంటారు. అవునా కదా? మనం ఫాలో అవ్వాలండి, కాకపోతే అది మన గ్రేట్నెస్. అట్లా అలా ఏదైనా విషయంలో అలా పట్టుకోవటాన్ని విజ్ఞానం అంటారండి. అది ఈ 6th సెన్స్ బాగా ఉంటే పని. ఇది 6th సెన్స్. ఈ ఫస్ట్, సెకండ్, 3, 4, 5, 6, 7 వచ్చి ఇది. దీనికి ఉండే క్వాలిటీ ఏంటంటే ఆనందమే అండి, ఇంకా ఏం ఉండదు. హ్యాపీనెస్, ఓన్లీ హ్యాపీనెస్ ఇన్ ఎవ్రీ యాక్ట్, ఇన్ ఎవ్రీ మూమెంట్, ఇన్ ఎవ్రీథింగ్. ఆనందం బ్రహ్మ, ఆనందం బ్రహ్మ. సపోజ్ అనుకుందాము, ఇప్పుడు దీన్ని ప్రాక్టీస్ చేద్దాం మనం. ఇట్లా అనుకోండి, కళ్ళు మూసుకొని చక్కగా ఇట్లా అనుకోండి, ఆనందం ఓం, ఆనందం ఓం, ఓం పరమానందం ఓం, ఓం సచిదానందం ఓం, ఓం బ్రహ్మానందం ఓం, ఆనందం, ఆనందం. ఆనందం పరమానందం సచిదానందం బ్రహ్మానందం ఓం ఆనందం. రిలాక్స్. సో ఆనందం అనగానే ఇక్కడే వచ్చిందా, ఇంకెక్కడన్నా కాళ్ళలో చేతుల్లో ఎక్కడన్నా వస్తుందా? ఓన్లీ ఈ ఏరియా, ఈ రీజన్ వచ్చింది కదా. ఏదన్నా తిన్నా, ఏదైనా ఒక యాక్ట్ చేసినా, మనకు నచ్చిన పని చేసినప్పుడు ఆనందం అనేది ఇక్కడ కలుగుతూ ఉంటుంది. అది సుఖం అంటారు దాన్ని. అది తాత్కాలికంగా ఉంటుంది. ఎప్పుడు మనం ఇక్కడ కనుక ఉండగలిగితే ఏం చేసినా ఆనందం కలుగుతూనే ఉంటుంది. అందుకని గుళ్ళోకి వెళ్తే శతకోపం ఎక్కడ పెడతారు? ఈ ఆనంద స్థానాన్ని పెడతారు. ఈ ఆనంద స్థానాన్ని స్టిమ్యులేట్ చేస్తారు. ఒకసారి అట్లా గట్టి కొట్టినట్టు అనిపించింది, కొట్టంగానే
ఇట్లా అంటే ఈ ఈ సెన్సెస్ లో ఎక్కడో దగ్గర ఇరుక్కుపోతుంటాం, ఇటు భూమిలో, నీళ్ళలో, అగ్నిలో, వాయువులో, ఆకాశం. ఇక్కడికి వచ్చావు, ఆయన ఎప్పుడు ప్రమాణ స్థితిలో ఉన్నాడు భగవంతుడు, అప్పుడప్పుడు మేల్కోరా అని చెప్పి అది పెట్టగానే కొంత ఈ తత్వం యాక్టివేట్. ఇప్పుడు సింపుల్ గా ఇట్లా కాదు, ఫెదర్ టచ్ ఇవ్వండి, ఓవర్కి అట్లా సింపుల్ గా అలా ప్రెస్ చేయండి, సింపుల్ గా మిడ్ తల మధ్య భాగంలో అలా ప్రెస్ చేస్తూ ఉండండి. 10 times 20 times చేయండి, 1 minute చేయండి చక్కగా. ఫెదర్ టచ్ చాలు. బాగుంటుంది చూడండి, ఇక్కడే ఉంటుంది అవేర్నెస్, రిలాక్స్గా అవుతాం, కామ్ అవుతా ఉండండి. రకమైన నిద్రాస్థితి అని నేర్పిస్తూ ఉంటుంది. కళ్ళు తెరిచిన ముష్టిన అదే ఫ్రీక్వెన్సీలో ఉంటుంది చూడండి, కొంచెం స్టేబుల్గా ఉంటాం మనం. అవునా? సరే, సో అట్లా ఇది 7th సెన్స్ ని యాక్టివేట్ చేసుకునే విధానం. ఇంకా ఈజియర్ వేలో ఏంటంటే సోల్ ఎఫర్మేషన్ ఉంటుంది కదా, ఆ సోల్ ఎఫర్మేషన్ చెప్పుకుంటే మనం తొందరగా ఈ ఆనందమయ స్థితి ఇట్లా కళ్ళు మూసుకొని ఇంగ్లీష్లో లేదా తెలుగులో ఇలా చెప్పుకోండి. ఐఎమ్ నాట్ ద, నేను శరీరం కాదు, నేను ఆలోచనలు కాను, నేను భావోద్వేగాలను కాను, నేను మనస్సును కూడా కాను. మనస్సు కేవలం నా యొక్క ఆత్మ యొక్క సూక్ష్మ పరికరం మాత్రమే. నేను ఆత్మస్వరూపురాన్ని, నేను దివ్య జ్ఞానాన్ని, దివ్య ప్రేమ, దివ్య శక్తి గల ఒక ఆధ్యాత్మిక జీవిని. నేను భగవంతుని యొక్క దివ్యాగ్ని అంశం నాలో కలిగి ఉన్నాను. నేను భగవంతుని కుమార్తెను. నేను భగవంతునితో ప్రత్యక్ష సంబంధాన్ని కలిగి ఉన్నాను. అలానే నేను అందరితోనూ ప్రత్యక్ష సంబంధ బాంధవ్యాలు కలిగి ఉన్నాను. ఎందుకంటే నేనే తాను, తానే నేను అని చెప్పి అంటాం. దాన్ని సోహం అంటాం. సో అన్నప్పుడు గాలి పీలుస్తాం, హమ్ అన్నప్పుడు వదిలేస్తాం. సో సో బ్రీత్ ఇన్, హమ్, బ్రీత్ అవుట్. సో సో హమ్, సో హమ్, అట్లా. సో అందరూ బాగుండాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు అని అదే భావం. సుఖినో భవంతు, సర్వేజన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. అట్లా ఎప్పుడు కూడా ఎంటీ అవుతుంది, కొంత కామ్నెస్ వచ్చేస్తుంది. అవునా కదా? సో ఇది పంచభూతాలతో కనెక్ట్ అయ్యే విధానం అండి. భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశము. 6వది చైతన్యము, 7వది మహా చైతన్యం లేదా విశ్వము. ఇలా ఇలా కనెక్ట్ అయితే, ఇలా కనెక్ట్ అవుతూ ఉంటే మనం ఏమవుతుందంటే ప్యూరిఫై అవుతా ఉంటుంది. ఒక 40 రోజులు మనం కనుక చేస్తే మన బాడీలో ఉన్నటువంటి ఇంబ్యాలెన్సెస్ అన్ని పోయి చక్కగా బ్యాలెన్స్ అవుతుంది. 10 నిమిషాలు పడుతుంది అన్ని చేసుకోవడానికి.
మరొకసారి ఈ వీడియో నేను రికార్డ్ చేసి యూట్యూబ్లో పెట్టేసేస్తాను మీకు. ఒకసారి మళ్ళీ ఖాళీ ఉన్నప్పుడు ఇంకొంచెం నెమ్మదిగా విని అర్థం చేసుకొని దాన్ని ప్రాక్టీస్ చేయండి, బాగుంటుంది చక్కగా. ఓకేనా? సరేనా? మరి ఇంకా చాలా ఈ రోజుకి మనకి రికార్డు ఉందిలే, ఆ రికార్డు నేను పంపిస్తాను మీకు, గ్రూప్లో పెడతాను ఒకసారి. అలా ఫాలో అయ్యి రాసేయండి. ఎగ్జామ్ డేట్ కూడా మెన్షన్ చేస్తాను. ఓకే సార్. సార్ రేపు ఉంటారు సార్ అక్కడ? ఉంటానండి, ఉంటాను. ఎన్నింటి కాడ నుంచి ఎన్నింటి దాకా ఉంటారు సార్? ఒకవేళ అక్కడ లేకపోతే ఇంటి దగ్గర ఉంటానులేండి, చెప్తాను మీకు టైం. 10:30 తర్వాత. 10:30 ఫోన్ చేస్తానులే సార్ అయితే. సరే, ఓకే సార్. గుడ్. సరేనా? ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? లేదు సార్. ఓకే సార్. బాగా అర్థమైన డౌట్ ఉండవు, ఏం అర్థం కాకపోయిన డౌట్ ఉండవు, ఇబ్బంది లేదు. ఇవాళ క్లాస్ బాగుంది సార్, నిద్ర వచ్చేది ఎప్పుడు వాళ్ళు బాగుంది యాక్టివ్ గా. అదే అదే. ఓకే సార్. సరే అండి, మంచిది, కలుద్దాం. సరే సరే అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. మీ క్లాస్ ఈరోజు విన్నాక ప్రశాంతంగా ఉంది. థ్యాంక్ యూ.